శ్వాస తీసుకొని ఓ ప్రే చేద్దాము. నమస్కారం ముద్ర పెట్టండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజమాహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీరమామృతం. ఓం తమసో మా జ్యోతిర్గమయ असतो मा सद्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. ओम योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिं प्रणतोस्मि प्राणतोस्मि. 1 minute మెడిటేషన్. ఒక్క నిమిషం పాటు ధ్యానం చేద్దాము. మీరు ఫ్రీగా కూర్చోండి, శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా. మీకు ఏ ఆసనము ఈజీగా ఉంటుందో ఆసనంలో కూర్చోండి. మీ చూపుడు వేలు మీ బొటన వేలు కల్పించండి. మీ కాన్సన్ట్రేషన్ మొత్తము మీ బ్రీతింగ్ పైన, లేకపోతే 2 కనుబొమ్మల మధ్య ధ్యానం ఉంచండి. మీ మనసులోకి ఎటువంటి చెడు ఆలోచనలు రానియకూడదు. మీ ఫేస్ పైన చక్కటి చిరునవ్వు ఉండాలి. నెమ్మదిగా మీ చేతిని రబ్ చేయండి. వేడి పుట్టే వరకు బాగా రబ్ చేయండి. రబ్ చేసిన మీ చేతుల్ని మీ కళ్ళపై ఉంచి అరచేతి చీకట్లో కళ్ళు తెరవండి. కళ్ళు మూసుకున్న వెంటనే తెరిచేటప్పుడు ఎటువంటి లైట్స్ ని, వెలుతురుని చూడకూడదు. నిదానంగా కళ్ళు తెరిచి ఫేస్ ని మసాజ్ చేసుకోండి. ఎప్పుడు కళ్ళు మూసుకున్నా కూడా డైరెక్ట్ వెలుతురుని చూడకూడదు. కొంచెం ఫ్రీ చేసుకోండి, మీ బాడీని ఫ్రీ చేసుకోండి. కార్తీక మాసం కాబట్టి ఇక్కడ మా దగ్గర ఉన్న గుడి భక్తులతో నిండిపోయింది. చాలా బాగుంది ఈరోజు. కాలం ఫ్రీ చేసుకోండి. ఇలా సూక్ష్మ వ్యాయామం చేద్దాము. ఫాస్ట్ చేద్దాము. సూక్ష్మ వ్యాయామం యోగింగ్ ఫాస్ట్ చేద్దాం. మనకు టైం సరిపోదు. రోగానుసార ఆసనం, రోగానుసార యోగాకి మీకు అందరికి తెలిసినవి కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, మీరు చేసేయండి.
పాదాలను ఇలా రౌండ్గా తిప్పండి. మళ్ళీ రివర్స్ తిప్పండి. ఇప్పుడు మీ 2 కాళ్ళని కొట్టండి, కింద కొట్టండి. ఇప్పుడు 2 కాళ్ళు కలిపి కొట్టండి. మీకు ఎగ్జామ్ ఉంటుందండి, రేపు కానీ ఎల్లుండి కానీ ఎగ్జామ్ ఉంటుంది. మళ్ళీ అసైన్మెంట్ 2, మొన్న అసైన్మెంట్ 1 రాశారు కదా, అసైన్మెంట్ 2 ఉంటుంది. నెక్స్ట్ లెగ్. ఇప్పుడు 2 కాళ్ళు కలిసి ఇలా చేయండి. ఇలా కొంచెం దగ్గర కనుక్కొని బటర్ఫ్లై చేయండి. రిలాక్స్. కాళ్ళు కొంచెం ఫ్రీ చేసుకోండి, రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు గ్రైండింగ్, దీన్ని చక్యాసనం అని అంటారు. గ్రైండింగ్, ముందుకు బాగా వెనుకకి, మీ కాళ్ళ కంటే ముందుకు వచ్చేసి వెనుకకు వెళ్ళాలి. ముందుకు వచ్చినప్పుడు శ్వాస వదిలేయాలి, వెనుకకి వెళ్ళినప్పుడు శ్వాస తీసుకోవాలి. మళ్ళీ రివర్స్ చేద్దాము. ఈరోజు మీకు థైరాయిడ్ ఉంటుంది. థైరాయిడ్ కోసం యోగా. నెక్స్ట్ కటి సౌందర్యాసనము. రిలాక్స్ అవ్వండి. బాడీని గ్లూ చేస్తున్నాం మనం సూక్ష్మ వ్యాయామంలో. నెక్స్ట్ చేతులు. ఇప్పుడు చేతులు మణికట్టు ఇలా తిప్పండి. మళ్ళీ రివర్స్ తిప్పండి. రిలాక్స్. ఇప్పుడు మోచేతులు. ఇలా స్ట్రేట్ చేసి మోచేతులు ఇలా చేయండి. కొంచెం మీ చేతులు రిలాక్స్ చేయండి. నెక్స్ట్ తర్వాత షోల్డర్ రొటేషన్. 1 2 3 4 5 6 7 8. రిలాక్స్. మళ్ళీ రివర్స్. 1 2 3 4 5 6 7 8. రిలాక్స్. మీ భుజాలను కొంచెం ఇలా ఫ్రీ చేసుకోండి. నెక్స్ట్ వీపు కొరకి బాగా స్ట్రెచ్ చేసి 1 శ్వాస తీసుకొని శ్వాస వదలాలి. 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్ అవ్వండి. తర్వాత కంప్రెషన్. శ్వాస తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు రైట్ హ్యాండ్తో శ్వాస తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. శ్వాస వదిలేయండి. రిలాక్స్.
మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ శ్వాస తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. శ్వాస వదిలేయండి. మళ్ళీ ఇప్పుడు ముందు సైడు శ్వాస తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. రిలాక్స్ అండి. ఈరోజు నెక్ ఎక్సర్సైజ్, ఐస్ ఎక్సర్సైజ్ అవసరం లేదు. ఇలా క్యాట్ పోజ్లోకి వచ్చేయండి. కొంచెం నడుము ఫ్రీ చేయండి. కొంచెం నడుము ఇటు ఇటు ఇలా ఫ్రీ చేయండి. ఇప్పుడు ముందుకి వెనుకకి. రిలాక్స్. ఇప్పుడు కొంచెం ఇలా లేస్తూ మీ కాళ్ళని ఫ్రీ చేయండి, మీ మోకాళ్ళని ఫ్రీ చేయండి. రిలాక్స్. లేచి నిలబడండి. యోగింగ్ జాగింగ్ చేద్దాము. యోగింగ్ జాగింగ్లో ఫస్ట్ వన్. యోగింగ్ జాగింగ్లో 12 ఎక్సర్సైజులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 12 ఎక్సర్సైజులు ఉంటాయి యోగింగ్ జాగింగ్లో. మనం చేసేది మొదటిది. నేను కౌంట్ చేసుకుంటూ కూడా చేస్తున్నాను. స్పీడ్గా చేయండి, స్పీడ్గా పరిగెత్తండి. రెండవది కాళ్ళు చేతులు రెండు కలిపి స్పీడ్గా చేయండి. మూడవది మీ మోకాలు మీ భుజాలకు తాకించాలి. ఇది కూడా స్పీడ్గా చేయండి మీరందరూ. రిలాక్స్. నాలుగవది హాఫ్ సిట్టింగ్. మోకాల మీద ప్రెషర్ పడుతుంది. హాఫ్ సిట్టింగ్ వల్ల మోకాలు గట్టి పడతాయి. రిలాక్స్. ఐదవది సైడ్ సిట్టింగ్. 1 2 3 4 5 6 7 8. రిలాక్స్. ఆరవది ఫ్రంట్ సిట్టింగ్. 1 2 3 4 5 6 7 8. రిలాక్స్. కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి నిలబడి. తర్వాత ఏడవది బ్యాక్ బెండింగ్. చేతుల ముందు చాచి బాగా వంపాలి మీ నడుము. 1. శ్వాస తీసుకుంటూ వెనుకకి. 2 3 4 5 6. రిలాక్స్. ఎనిమిదవది 8th వన్ త్రికోణాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నెక్స్ట్ 9th వన్ తొమ్మిదవది కోణాసన్. 1 2 3 4
5 6 7 8 9 10. రిలాక్స్. నెక్స్ట్ 10వది పాదహస్తాసన్. శ్వాస తీసుకుంటూ వెనుకకి, శ్వాస వదులుతూ ముందుకి, మళ్ళీ పైకి శ్వాస తీసుకుంటూ ఇలా స్ప్రింగ్ యాక్షన్ ఇవ్వండి. పాదహస్తాసనం వస్తుంది. నడుము ఫ్రీ చేస్తూ మోకాలు వంపకుండా మీ చేతులని మీ కాళ్ళకి సమాంతరంగా పెట్టాలి. మళ్ళీ పైకి 3 4 5 6 7 8. రిలాక్స్. ఇప్పుడు 10 అయిపోయినాయి ఎక్సర్సైజ్లు. 11వది 12వది పీటీ ఎక్సర్సైజ్ అంటారు. ఇప్పుడు 11th వన్ పీటీ ఎక్సర్సైజ్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. స్పీడ్గా చేయండి. 1 2 1 2 1 2 1 2 1 2 1 2. స్పీడ్గా చేయాలి. అందరూ చేయాలి. బాగా చేయాలి. చేయండి. 1 2 1 2. బాగా వేడి కావాలి ఇప్పుడు శరీరం. 1 2 1 2 1 2 1 2. రిలాక్స్. నెక్స్ట్ 12th పోజ్. 12వది యోగా డాన్స్. దీనే ట్విస్టింగ్ అంటారు. 1 2 3 4 5 6. స్పీడ్గా చేయాలి. ఇది 1 2. 12వది మనం స్పీడ్గా చేస్తున్నాము. స్పీడ్ అలాగే చేయాలి. స్పీడ్గా చేయాలి. అందరు చేయాలి. చేతులు స్ట్రైట్గా ఉంచండి. చేతులు ఒకవైపు, నడుము ఒకవైపు. రిలాక్స్. మోకాళ్ళ మీద చేతులు పెట్టి ఇలా వంగి ఉండండి. ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. మీ శ్వాస నార్మల్ అయ్యే వరకు, మీ గుండె శబ్దం నార్మల్ అయ్యే వరకు ఇలాగే వంగి ఉండండి. వీలైతే మీ చేతులను ఇలా వేలాడదించండి. అలాగే వంగి ఉండండి. తర్వాత సూర్య నమస్కారం చేద్దాము. సూర్య నమస్కారం చేసేటప్పుడు మనం మ్యాట్కి ఎంత ముందున్నాము, మన మ్యాట్ ఎంత వెనుక ఉందో చూసుకోవాలి. ఫస్ట్ సూర్య నమస్కారం చేద్దాము. సూర్య నమస్కారం చేయడం ద్వారా బాడీ అనేది కరెక్ట్ షేప్లో వస్తుంది. మీకు ఇంకా ఎటువంటి ఆసనం అవసరం లేదు. బాడీ కొరకు చేద్దాము. ఫస్ట్ ఇలా పైకి చేతులు తీసుకొచ్చి శ్వాస తీసుకొని శ్వాస వదలాలి. దీంట్లో సూర్య నమస్కారంలో మంత్రాలు ఉంటాయి. మొదటిది ఓం మిత్రాయ నమః. రెండవది హస్త ఉత్తనాసన్. దీంట్లో బ్రీతింగ్ శ్వాస తీసుకుంటాము, వెనుక కొంపాలి బాగా. ఓం రవయే నమః. రెండవ మంత్రం రవయే నమః. అలాగే చేతులు బాగా స్ట్రెచ్ చేస్తూ పాదహస్తాసనం మూడవది తీసుకురావాలి. దీంట్లో
శ్వాసను వదిలేస్తాము. ఇది పాదహస్తాసనము. దీంట్లో శ్వాసను వదిలేస్తాము. ఓం సూర్యాయే నమః. మంత్రం పేరు సూర్య నమః. మంత్రాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత 4th వన్ అశ్వశంచాలాసనం. ఇలా ఒక ఎడమ కాలు వెనకకి వెళ్ళింది, కుడి కాలు మీద కూర్చున్నాము. మీ 15 వేళ్ళు సమాంతరంగా ఉంచండి. వెనక కాలు మోకాలు ఉంచకూడదు. ఓం ఖగాయే నమః. ఈ ఆసనంలో మంత్రము ఖగాయే నమః. తర్వాత పర్వతాసనం. పర్వతాసనంలో శ్వాసని వదిలేస్తాము. ఓం భానవే నమః. తర్వాత అష్టాంగాసనము. అష్టాంగ నమస్కార్. 2 కాళ్ళు, 2 మోకాళ్ళు, 2 చేతులు, ఛాతీ, గదుమ, 5 అంగములు కింద, 8 అంగములు కింద అంటున్నాం కాబట్టి దీన్ని అష్టాంగ ఆసనం అని అంటారు. పూష్ణే నమః. మంత్రం పేరు పూష్ణే నమః. దీంట్లో శ్వాస అనేది నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు మొత్తం పడుకోండి. కొంచెం మీ చెస్ట్ని ఇలా రోల్ చేయండి, మీ నడుముని ఇలా అటు ఇటు తిప్పండి. ఇప్పుడు భుజంగాసనం. భుజంగాసనంలో శ్వాస తీసుకుంటాము. ఓం హిరణ్యగర్భాయ నమః. 7వ పోజు భుజంగాసనంలో హిరణ్యగర్భాయ నమః. మంత్రం పేరు. మళ్ళీ పర్వతాసనంలోకి వచ్చేది 8వది. ఓం మరిచాయే నమః. దీంట్లో శ్వాస తీసుకుంటాము. ఇప్పుడు మళ్ళీ ఎడమ కాలు ముందుకు వచ్చింది. అశ్వశంచాలాసనంలో ఓం. అలాగే పాదహస్తాసనం. మళ్ళీ హస్త ఉత్తనాసనంలో శ్వాస తీసుకుంటాము. మళ్ళీ ప్రమాణాసనం. ఒకసారి మంత్రాలు చెప్తాను. ఓం మిత్రాయే నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయే నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయే నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయే నమః. ఓం మరిచాయే నమః. ఓం ఆదిత్యాయే నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్కాయే నమః. ఓం భాస్కరాయే నమః. ఇవి మంత్రాలు. ఇప్పుడు ఆసనాలు. ప్రమాణాసన్, హస్త ఉత్తనాసన్, పాదహస్తాసన్, అశ్వశంచాలాసన్, పర్వతాసన్, అష్టాంగాసన్, అష్టాంగ నమస్కార్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వశంచాలాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తనాసన్, ప్రమాణాసన్. ధన్యవాదాలు గురుజీ. ఇప్పుడు బ్రీతింగ్, బ్రీత్ అవుట్. శ్వాస తీసుకొని శ్వాస వదిలేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ, మళ్ళీ శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ, నార్మల్ శ్వాస తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ, శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ. ఓకేనా? ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 2 3 4 5
6 7 8 9 10 11 12. Breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. Sorry, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. తీసేస్తున్నా. 5 5 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. నొప్పులు ఎందుకు వస్తాయంటే మీరు కరెక్ట్ చేయకపోతే నొప్పులు వస్తాయి. వంకర తింకర చేస్తే నొప్పులు వస్తాయి. 3, 4. కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ అండ్ బ్రీతింగ్. శ్వాస పైన ధ్యానం, లేకపోతే అలసిపోతారు. 2 సెట్ చేస్తూ 24 సార్లు చేస్తున్నారు రోజు. ఎక్కువనే చేస్తున్నారు, 30 సార్లు కూడా చేశారు, 31, 32 సార్లు కూడా చేశారు. 11, 12. శ్వాస పైన ధ్యానం. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, బ్రీత్ ఇన్. 3, బ్రీత్ అవుట్. 4, breathe in. 5, breathe out. Breathing should be normal. 7, breathe in. 12, breathe out. 10, breathe out. 11, breathe in. 12, breathe out. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3. చేయాలి అందరూ. హార్డ్లీ 10 days ఉంది మీ క్లాస్. తర్వాత 5 days వైవా ఉంటుంది మీకు. అప్పుడు టైం దొరుకుతుందో దొరకదో, మీరు డైరెక్ట్ ఎగ్జామ్కి పోవాలేమో వాళ్ళు వైవా చెప్పేది. అందుకని ఇప్పుడు చేయాలి. హార్డ్లీ 10 days, 11 days ఉంది నా క్లాసు. చేయాలి మరి. 11, 12. బాడీ కంప్లీట్ షేప్లో వస్తుంది. సూర్య నమస్కారంలో అన్నీ వస్తాయి. నడుము నొప్పి తగ్గుతుంది దీనివల్ల, వెనుక ఉండడం వలన. దీనివల్ల హైట్ పెరుగుతారు, గుడ్ మెమరీ, గైనిక్ ప్రాబ్లమ్. దీనివల్ల అసెన్షాలను వస్తున్న వలన గుర్రంలాగా పరిగెత్తే శక్తి వస్తుంది. దీనివలన సహస్రార చక్రం, ప్రశాంతత, ఏకాగ్రత వస్తుంది. దీనివల్ల గ్యాస్ ట్రబుల్ వెళ్ళిపోతుంది, ఛాతీ విశాలం అవుతుంది. భుజంగాసనం వల్ల ఆడపిల్ల ఋతు సమస్యలు, డయాబెటీస్, బరువు, పుట్ట తగ్గుతుంది. నెక్స్ట్ 8, 9, 10,
11. సో చాలా లాభాలు సూర్య నమస్కారంలో. సూర్యునిలాగా వేడైపోతాం. అందుకని సూర్య నమస్కారం చేస్తాం, బాగా ఎక్కువ చేస్తాం. చలికాలం కదా, ఇప్పుడే శరీరం బాగా ఆరోగ్యం మంచిగా తయారవుతుంది, స్మార్ట్ తయారవుతుంది. సరే ఎండాకాలంలో కరిగిపోతుంది తయారైందంట. 6, 7, 8, 9, 10, 11, 12. మీరు వెయిట్ తగ్గిండొచ్చు. నేను 1.5 2 కిలో బరువు పెరిగాను. ఇప్పుడు మన క్లాస్లోకి వచ్చిన తర్వాత బరువు పెరిగాను. మీ బుక్స్ అందరు తెచ్చిస్తానండి. కొద్దిగా బిజీ ఉండడం వల్ల పోలేకపోతున్నాను. అక్కడ అల్వాల్ పోయి దేవాలి. తెచ్చిస్తాను, యోగ దర్శన్ బుక్ తెచ్చిస్తాను. అది కాదరవల్లి సార్, డాక్టర్ కాదరవల్లి సైంటిస్ట్ 2, 3. ఆ బుక్స్ అయితే 20 రూపీస్ ఒకటి. అందరికి ఫ్రీగా ఇస్తాను, నా గిఫ్ట్ అది. దానికి డబ్బులు అవసరం లేదు. ఎందుకంటే గురువుగారు గిఫ్ట్ ఉంటేనే చూస్తూ దాన్ని ఫాలో అవుతారు. అందుకోసం 20 రూపాయల బుక్ ఇప్పటివరకు 50 బుక్స్ ఫ్రీ ఇచ్చాను నేను అందరికి. పట్టి ఇచ్చాను. చాలా మంది తీసుకున్న తర్వాత అబ్బా అమృతం ఇచ్చిన ఒకసారి అంటుంది. 1, 2, 3, 4 మొత్తం డైట్లోనే ఉంటుందండి. ఆహారం సరిగా లేచి తీసుకోకపోతే ఏ రిజల్ట్ రాదు, ఏకాగ్రత రాదు, కోపం వస్తుంది. ఒక అమ్మాయి పిహెచ్డి చేస్తుంది, వచ్చింది సార్ ఏకాగ్రత ఎందుకు వస్తలేదు నాకు, మేము శాకాహారమే బ్రాహ్మణ్, బరువు దగ్గు ఫస్ట్. అంతేనా, నా బరువు మోస్తున్నావు, ఆ బరువు తల మీద పెట్టుకున్నావు, ఈపు కట్టుకొని తిరుగుతున్నావు బరువు, అందుకని బరువు దింపితే ఏకాగ్రత వస్తుంది అని యోగా చేసింది. చాలా నయం ఉంది సార్. 11, 12. 1 ఆజ్ఞాచక్రం ఎక్కడ ఉంటుంది? 2 కనుబొమ్మల మధ్యన. కొందరు అనాహత చక్రం కూడా అంటున్నారు, హృదయం దగ్గర. 2 విశుద్ధా చక్రం కంఠకూపం వెనకాల ఉంటుంది. కంఠకూపం వెనకాల కంఠంలో T3 T4 హార్మోన్స్ ఇక్కడే ఉంటాయి. THS ఆజ్ఞాచక్రం. 3 మణిపుర చక్రం. నేను చక్రాలు చూపించబడ్డాయి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు, గుర్తుండాలి. మణిపుర చక్రం నాభి వెనకాల ఉంటుంది, పైన మీద ఉంటాయి చక్రాలన్నీ. చక్రాలు ఎప్పుడు కిందికి అని చెప్పుకొని రావాలి, మూలాధార చక్రం చెప్పుకొని రావాలి. 4 అశ్వసించాలని అవసరం. 5 పర్వతాసన్ సహస్రార చక్రం. 6 అనాహత చక్రం. 7 మూలాధార చక్రం. మళ్ళీ బ్యాక్ వస్తున్నాం, మళ్ళీ సహస్రార చక్రం, మళ్ళీ స్వాదిష్టాన చక్రము, మణిపుర చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రం. 1, 2 కొంచెం ఎక్కువైతే బాధపడకండి, బాడీ మొత్తం షేప్లో వస్తుంది. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఒక నిమిషం 4 సార్లు టైం. 1, 2 నువ్వు స్టార్ట్ నుండి 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఒక నిమిషంలో 4 సార్లు చేద్దాము. స్టార్ట్ అన్నప్పుడు నేను చెప్తాను. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చేయాలందరూ. 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. విశ్రామ్. లాస్ట్ టైం
అమ్మా శకుంతలమ్మా, ఒక్క నిమిషంలో ఎన్నిసార్లు చేస్తున్నామా? 32 అయినాయి గుర్తు. అయితే ఒక్క నిమిషంలో ఎన్నిసార్లు చేద్దామని నేను 6 సార్లు చేశాను. మరి మీరు ఎన్నిసార్లు చేస్తారో తెలియదు నాకు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. ఓం మిత్రాయ నమః. 2. ఓం రవయే నమః. విశుద్ధ చక్రం చాలా వేలాడేయాలి. ఓం సూర్యాయ నమః. మణిపుర చక్రం తలచి మోకాలకు పెట్టాలండి, పెట్టాలి. ఓ ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. పర్వతాసన్ సహస్రార చక్రం. ఓం పూష్ణే నమః. అనాహత చక్రం. Lay down. Prepare your waist. Roll on your chest. Roll on your waist. చాలా మంచిదండి ఇది భుజంగాసనం. ఋతు సమస్యలు తగ్గిపోతాయి. గైనిక్ ప్రాబ్లం దీనివల్ల నడుము నొప్పి దక్కుతుంది, దీనివల్ల పొట్ట దక్కుతుంది, దీనివల్ల బరువు దక్కుతారు. నెక్స్ట్ దీనివల్ల షుగర్ వ్యాధి దక్కుతుంది. WHO రికమెండ్ చేసింది శ్వాస తీసుకుంటూ. Up 1 2 3 4 5 6 అందరూ ఉండాలి. 7 8 9 10 11 12 13 14 15 16 17 21 20 నడుము పైకి లేకూడదు. 21 22 23 24 25 26 27 28 29 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60. Next Parvatasana. Next left leg is bent. Ashwa Sanchalanasana. Ekapada Prasarasana. Next Padastasana. 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 11 హస్త ఉత్తానాసన్. కాళ్ళు విడంగా పెట్టి వంపాలి బాగా. పొట్ట దక్కుతుంది, థైరాయిడ్ దక్కుతుంది, బరువు దక్కుతుంది. వంపాలి బాగా. తల వేలాడేయాలి, తల వేలాడేయాలి. 12 భ్రమణాసన్. ఓం భాస్కరాయ నమః. లే డౌన్. కట్ అయిందమ్మా. ఓకే, తడవాలి మరి, తడవాలి మరి. నన్ను ఎట్లా గుర్తు చేసుకుంటారు? తర్వాత నన్ను గుర్తు చేసుకుంటారు. మొత్తం డ్రెస్ అని తడిసిపోయింది నాకు చెమటతో. చేయాలి మరి. చలికాలం తడిసిందంటే వాళ్ళు ఇంట్లో ఉన్నారు, మరి మనం బయట ఓపెన్ హాల్లో ఉన్నాము. మేము అదృష్టవంతులం. నేను, మా కూతురు అనితమ్మ గారు. ఎవరే కానీ కూతురుతో సమానం. ఎవరికి? గురువు గారికి. ఏజ్లో పెద్ద ఉండని చిన్న ఉండని కూతురుతో సమానం. ఎవరే కానీ కొడుకుతో సమానం మనకు. ఏజ్ పంతులు కాళ్ళు మొక్కుతారు కదా, 20 ఏళ్ళ పంతులు కాళ్ళు 90 ఏళ్ళ స్వామి పోయి మొక్కుతుంటాడు. ఎందుకు మొక్కుతాడు? అతను దేవుని దగ్గర ఉంటాడని. పంతుల్ని ఏమనొద్దండి, ఎప్పుడు కోపపడదు. ఆయన దేవుని దగ్గర ఉంటాడు కాబట్టి అది ఏమన్నా ఉంటే ఆ సమస్య ఆ దేవుని మీద వదిలేయాలా. పోట్లాడకూడదు పంతులతోని. వాళ్ళ తప్పున్నా మీ ఇష్టదేవాన్ని ప్రార్థించుకోవాలా, అంతేగాని కోప్పడకూడదు. రిలాక్స్, రిలాక్స్. Observe your soul, observe your calves, observe your knees. Stress will be in your calves, in your soul. మీ ఒత్తిడి అంతా దినమని తిరిగింది. ఒత్తిడి అంటారు స్ట్రెస్. స్ట్రెస్ ఒత్తిడి అంతా అరకాళ్ళకించి మోకాళ్ళ వరకు, పిక్కల వరకు ఉంటుంది. పిక్కలు మోకాళ్ళ వరకు ఉంటుంది. చక్కగా వేడి నీళ్ళతో కాళ్ళు నీళ్ళు కడుక్కోరు మంచిగా. మరీ వేడి నీళ్ళతో కడుక్కోదు. ఎక్కువ నొప్పులు ఉంటే అప్పుడు టబ్లో కొంచెం ఉప్పు వేసి కాళ్ళు పెట్టేయండి, కాస్త మర్దం చేయండి. అలాగే ఆండే నీళ్ళతో తగ్గిపోతాయి. తర్వాత తీసిన తర్వాత ఆవాల నూనెలో కర్పూరం వేసి పెట్టమన్నాను. 1/2 kg ఆవాల నూనెకు 30 గ్రాముల కర్పూరం వేస్తే కరిగిపోతుంది. వేడి చేయాల్సిన అవసరం లేదు.
ఆ నూనె అరకాళ్ళకు బాగా రాసి స్ట్రెస్ ఉన్నప్పుడు పిక్కలకు రాసి మోకాళ్ళకు రాసి కొంచెం అంత బెల్లం తింటే చక్కటి నిద్ర వస్తుంది. స్ట్రెస్ మాకు ఉన్నంత స్ట్రెస్ మీకు ఎవరికి ఉండదు. అంటే నిజమేనా సార్? మీకు స్ట్రెస్ ఉంటుందా? మీరు చెప్తారు కదా స్ట్రెస్ డిప్రెషన్ మాకు ఉండే అని చెప్తారు కదా, మళ్ళీ మీకు ఎట్లా స్ట్రెస్ ఉన్నది అంటాం. మనకుండే ఇప్పుడు యోగా టీచర్స్ మీరు కూడా, కాబట్టి మనకుండే స్ట్రెస్ వేరే వాళ్ళకు ఉండదు. మనది డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెస్. దిస్ ఈస్ కాల్డ్ పాజిటివ్ స్ట్రెస్ మనది. అవంతా నెగటివ్ స్ట్రెస్, అవంతా పని వల్ల భారం వల్ల చికాకు వచ్చింది. మేమేంటి ప్రొద్దున్న లెగాలి 4 గంటలకు, ఇంట్లో పూజ చేసుకోవాలి, ఇంట్లో కాస్త యోగా చేసుకోవాలి, తర్వాత టైంకు రావాలి, ఒక్క నిమిషము లేట్ చేయకూడదు. మేము హఠయోగా అష్టాంగ ఎస్ఎస్వై సిద్ధ సమాధి యోగా చేసినప్పుడు 5 ఒక్క నిమిషంకి వస్తే కూడా నిలబెడుతుంటుంది, వెనకాల సీట్ ఇస్తుంటుంది. హఠయోగాలనైతే 446 పోతే కూడా 100 డేస్ ట్రైనింగ్ ఉండే, దగ్గర 20,000 ఖర్చు అయినాయి మాకు. అదొక డొనేషన్ అండి, 20,000 కాదు, ₹1,00,000 ₹1,00,00,000 కూడా దాని ముందున పనికిరావు. అలాంటి లాభం పొందాను మేము. మళ్ళీ స్ట్రెస్ వచ్చి కరెక్ట్ మా డిసిప్లిన్ అదే చూడండి, కరెక్ట్ టైంకి స్టార్ట్ చేస్తాం. 1-2 సార్లు ఒకటి 2-3 నిమిషాలు లేట్ అయి ఉండొచ్చు, బాబు అవన్నీ సెట్ చేసుకొని తీసుకొచ్చేటలకు. మేము కింది నుండి రావాలి, దగ్గర 1 కిలోమీటర్ పైన ఉంటుంది మా ఇల్లు శిబిరానికి. కానీ కరెక్ట్ టైంకే స్టార్ట్ చేస్తాము. మా డ్రెస్సులు చూడు నాయి అంటాము, నీట్గా ఉంటాయి, డైలీ ఉతికేసుకుంటాము, లేకపోతే వేరే డ్రెస్ కొంటాము, నీట్ డ్రెస్ వేసుకుంటాము. కంపల్సరీ టీచర్ ఇలాగే ఉండాలి, నీట్ డ్రెస్ వేసుకోవాలి. రిలాక్స్ యువర్ బాడీ, రిలాక్స్. కానీ బిగుస్తానం అనండి, టెన్షన్ ఎక్కడ ఉండదు. ఇప్పటి వరకు సూక్ష్మయాలు యోగం జాగం చేసి కొద్దిపాటి శక్తి కోల్పోయాడు, తిరిగి శక్తినిచ్చేదే శవాసనం. శవాసనం అంటే ఏంటిది? శక్తినిచ్చేదే ఆసన. శవాసనం ఎప్పుడు వేయాలి మరి? అలసిపోయినప్పుడు వేయాలి. అలసిపోయినప్పుడు వేస్తే ఆ తిరిగిపోయిన శక్తిని అంతా ఇచ్చేసి మళ్ళీ ఫ్రెష్ చేస్తుంది మనిషిని. ఇలా పాజిటివ్ స్ట్రెస్ ఉంటుంది మనకు. ప్రొద్దున్న లెగాలి, క్లాస్ చెప్పాలి, మనం బాగుండాలి, మన సమాజం బాగుండాలి అనేది పాజిటివ్ స్ట్రెస్ ఇది మనకు ఉండేది. అబ్జర్వర్ బ్యాక్, అబ్జర్వర్ బ్యాక్. మీ వీపుని చూసుకోండి, నేరుగా పడుకొని నేరుగా లేకూడదు, నేరుగా పడుకొని నేరుగా లేస్తే లో బీపీ వస్తుంది. అబ్జర్వర్ నెక్, నెక్ మెడ్ ఎక్సర్సైజ్ అండి, చాలా ఇంపార్టెంట్. నెక్ ఎక్సర్సైజ్ 2 టైప్స్ ఆఫ్ నెక్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము. నరాలన్నీ మెడగుండా తలకెళ్తాయి కాబట్టి నెక్ ఎక్సర్సైజ్ వెరీ వెరీ స్పైన్ ఎక్సర్సైజ్. డైలీ నిల్చొని చేసే స్టాండింగ్ పొజిషన్ చేస్తున్నాం మనం. మైగ్రేన్ పెయిన్ రావడము మీకు చెప్పాను, 4 గంటల నుంచి 5 గంటల వరకు సాక్షి టీవీ చూసుకోండి, ఆస్థా ఛానల్ చూడండి. 5 నుంచి 15 నిమిషాల వరకే, ఓన్లీ 15 నిమిషాలు. సైంటిస్ట్ పూజ్య గురు డాక్టర్ ఎల్వి కుమార్ గారు 15 నిమిషాలు చెప్తుంటారు. హఠయోగా ఫౌండర్ పరమ పూజ్య స్వామీజీ ఏమో 4 గంటల నుంచి 7-8 వరకు చెప్తుంటాడు. చూడండి, వీటిని చూసి నేర్చుకోండి. నేను అలాగే నేర్చుతానండి, టైం ఉంటే న్యూస్ వింటాను, ఆ పైన మెడికల్సే వింటాను, ఆ తర్వాత యోగా చూస్తూ డెవలప్ చేస్తుంటాను. అబ్జర్వ్ హెడ్, అబ్జర్వ్ ఫేస్, అబ్జర్వ్ యువర్ చెస్ట్, అబ్జర్వ్ స్టమక్. ప్రొద్దున లేచి నేచర్ కాల్స్ 1-2 క్లియర్గా ఉంటే మీకు వాత దోషం తగ్గిపోయినట్టే, నార్మల్ ఉన్నట్టు. దోషం ఉండదు, వాతం ఉంటుంది కానీ దోషం ఉండదు. ప్రొద్దున లేచి మీరు నీళ్ళు తాగి మంచిగా 1 లీటర్ నీళ్ళు తాగాలి. ఆ పైన స్నానానికి వెళ్ళేటప్పుడు 1/2 లీటర్ తాగి జలదౌతి చేసేస్తే, మీకు చదివి వినిపించాము పేజ్ నెంబర్ 13 ఔషధ దర్శనంలో. మళ్ళీ చూడండి, దౌతి ఏంటిది, వమనం ఏంటిది, విరేచనం ఏంటిది, వస్తి ఏంటిది, అందులో మేము చెప్పబడ్డాయి, మేము రాసుకుంటున్నాయి అందులో. జలదౌతి, దౌతి చేయడం వల్ల సమస్త దోషాలు, ఏది కఫ దోషం పిత్త దోషం తగ్గుతూ ఎన్నో రుగ్మతలు తగ్గిపోతుంది జలదౌతిలో. వాతం పిత్తం కఫం నార్మల్, దోషాలు లేకుండా ఉన్నాయి లోపల. నెక్స్ట్ తాడాసన్, లాగండి బాగా 3 సార్లు. బెడ్లో పడుకొని చేయమని నేను 12 సార్లు చేస్తాను రోజు. అంటే బాడీ యాక్టివ్ అవుతుంది, శరీరం చాలా చురుకుతనం వస్తుంది, శరీరం చురుకుతనం వస్తుంది. అందుకని డైలీ తాడాసన్ చేయమంటాను. రబ్ యువర్ హ్యాండ్స్, ఓపెన్ యువర్ ఐస్ ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ ద పామ్స్. హతేలీకి అంధేరే మే ఆంఖ్ ఖోల్నా హై. అదే చీకట్లో ప్రొద్దున ఇదే చేయాలి, ఏ లైట్ ఇవ్వకూడదు, తలపై నిహాన్ జరుగుతుంది.
నెక్స్ట్ టర్న్ టు లెఫ్ట్ సైడ్, టేక్ ఎ వైల్ రెస్ట్. కొద్దిసేపు చక్కగా పడుకొని లేచి కూర్చోండి. లేచి కూర్చోండి. వజ్రాసనంలోకి వచ్చి లేచి నిల్చోండి. నెమ్మదిగా కాల్ ఫ్రీ చేస్తూ నెక్స్ట్ స్టాండింగ్ పోచర్స్ 3-4 చూస్తామండి. ఇందులో టైం సరిపోవడం లేదంటున్నారు కదా, టైం సరిపోవడం లేదు. 1 రిలాక్స్, కటి చక్రాసనం. వెనక చూడండి, భుజం పై నుండి మనం మడమలు చూసుకోవాలి. మేరుదండం అంతా చక్కగా అవుతుంది. భుజం పై నుంచి మడమలు చూసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళ థైరాయిడ్ క్లాస్ ఉంటుందండి. నెక్స్ట్ కటి చక్రాసనం, షుగర్ కోసం చెప్పబడ్డది. నెక్స్ట్ అలా చేస్తూ వింటున్నాను. మళ్ళీ ప్యాంక్రియాస్ షుగర్ ఎందుకు రిలీజ్ చేయడం లేదు, తయారు ఎందుకు కావడం లేదు అంటే ఆ తప్పు మనమే చేస్తాము. నెక్స్ట్ 1 ఎక్సెల్, ఇన్హేల్. 2 సెంటర్, ఎక్సెల్. బాగా తిప్పాలి. 6 టైమ్స్ చేస్తున్నాము. టైం లేదని సబ్జెక్ట్ చెప్పేది ఉంటుంది కదా. సూర్య నమస్కారం ఇవాళ 33 సార్లు చేశారు మీరు, గ్రేటు. ఒక సండే, ఇంకెప్పుడు ఉంటారు సండే? సండే వస్తే ఒకసారి 50 సార్లు వేస్తాను, 51 టైమ్స్. అప్పుడు మీరు సునాయాసంగా 100 సార్లు వేయగలుగుతారు. విశ్రామ్. నెక్స్ట్ తాడాసన్. ఎలా తాడాసన్? నంబర్ 1 అప్, 1 2 3 4 5 6 7 8 9 10. విశ్రామ్. నెక్స్ట్ ఊర్ధ తాడాసన్. ఎప్పుడే కానీ హైట్ కొలవాలంటే రాసుకోండి, ఇది ఎప్పుడు ప్రొద్దున పూటనే కొలుచుకోవాలి హైటు. సాయంత్రం పూట 1/2 ఇంచ్ దిగిపోద్దంట హైటు. సాయంత్రం పూట హైట్ తక్కువగా అనిపిస్తుంది. ఇందులో మీకున్న ఎముకలు, కీళ్ళు, కండరాలు ప్రభావితం చేస్తున్నారు. నెక్స్ట్ తిరియాక్ తాడాసన్. మనిషి పొద్దున్న సాయంత్రం వరకు ముందుకు వెనకే బెండ్ అవుతాడు. సైడ్ బెండ్ కాడు కాబట్టి శ్వాస తీసుకుంటూ వంగాలి. సెంటర్, ఎక్సెల్. మళ్ళీ సెంటర్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్. ఛాతి ముందుకు రావద్దు, అప్పుడే నడుము సన్నబడుతుంది. విశ్రామ్. నెక్స్ట్ వృక్షాసన వర్గా స్టాండింగ్ పోచర్స్, ధ్రువాసన్. ప్లేస్ ఉండకూడదండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. హ్యాండ్స్ డౌన్, దెన్ లెగ్స్ డౌన్. అదర్ సైడ్. సండే రేపు కొంచెం ఎక్స్ట్రా క్లాస్ ఉంటుందండి, కంపల్సరీ ఉండాలి రేపు. ఎందుకంటే ఈ 10 రోజుల తర్వాత నేను ఎక్కడో మీరెక్కడో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. విశ్రామ్. నెక్స్ట్ రోజు టెస్ట్ పెడుతున్నాం కదా మీకు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40. హ్యాండ్స్ డౌన్, లెగ్. 40 సెకండ్ మీరు ఒక కాలు మీద నిల్చుంటే మీ శరీరం ఆరోగ్యంగా ఉన్నట్టు. 1 2 3 4 5 6 7 8 9 10 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 20. లాగాల, పై చేయి లాగాల. 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40. మీకు అన్ని సూర్య నమస్కారం యోగింగ్ జాగింగ్లో బ్యాక్ బెండింగ్ బాగా చేయించింది. బ్యాక్ బెండింగ్ వల్ల స్పైన్ స్ట్రేట్ అయి పొట్ట తగ్గుతుంది. విశ్రామ్. కూర్చోండి. ఒకసారి సూర్య నమస్కారం దీనికోసం చెప్పి, షుగర్ కోసం చెప్పి తర్వాత అనిపిస్తాం. ఇది టీ పెట్టాలి.
ఓం కొంచెం టచ్ చేస్తా అండి షుగర్ కోసము. నేను చెప్పడం మర్చిపోయాను. ఇది ఇన్సులిన్ ప్లాంట్. ఇది ఇన్సులిన్ ప్లాంట్. ఎంత పెద్ద ఆకులు ఉన్నాయి కదా, నిన్న మొన్న చూపించింది. అది షుగర్ ప్లాంట్. నేలవేము, భూనింబ, జ్వరాంతక, కాలమేఘ. దీని పేరు ఒకటే, ఇన్సులిన్ ప్లాంట్. ఓన్లీ డయాబెటీస్ పనిచేస్తుంది. ఇది చేదుగుండది. ఒక్క ఆకు వేసుకుంటే ఆ రోజు ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క చెట్టు మేము 400 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాం దీన్ని. ఇప్పటి వరకు కొన్ని వందల చెట్లు పెంచినాం. ఇది కలబందలాగానే చెట్టు పెరుగుతూ ఉంటుంది. మా ఇంట్లో ఇప్పుడు చాలా చెట్లు ఉన్నాయి ఇవి. కాబట్టి దీని ఒక ఆకు తినడం వల్ల డయాబెటీస్ కంట్రోల్ ఉంటుంది. ఇన్సులిన్ ప్లాంట్. మీరు నెట్లో కూడా చూసుకోండి. నెక్స్ట్, డయాబెటీస్ దేనివల్ల పెరుగుతుంది? స్ట్రెస్. నేను చెప్పాను ఇందాక, స్ట్రెస్ అంటే మన పాజిటివ్ స్ట్రెస్ ఉంటుంది మనకు అందరికీ, బాధ్యత కాబట్టి పాజిటివ్ స్ట్రెస్. దాంట్లో ఎంతో ఆనందం ఉంటుంది. ఒక సేవ చేయడం వల్ల ఎంతో ఆనందం ఉండి మనకు ఎటువంటి బీపీలు, షుగర్లు, స్ట్రెస్ రాకుండా కాపాడుతుంది. మా క్లాస్ అంతా 20 ఏళ్ళకించి ఫ్రీ క్లాసే ఇక్కడ. మా పిల్లలు బయట పోయి చెప్తుంటారు క్లాసు. చెప్తుంటే ఇంత డబ్బులా అంటే, ఫ్రీగా కావాలా డబ్బులు? పెద్ద కోటీశ్వరులు డబ్బు కోసం చాలా ప్రయత్నం చేస్తారు తగ్గించమని. అయితే ఫ్రీ క్లాస్ వెళ్ళిపో, మా గురువుగారి దగ్గరికి చెప్తాడు మహేంద్రాయిస్లో. అంత దూరం పోతే పెట్రోల్ ఖర్చు చేద్దంట. అందుకనే కదా మేము మా పెట్రోల్ ఖర్చు చేద్దానే మేము ఛార్జ్ తీసుకుంటున్నాము అంటారు. నెక్స్ట్, డయాబెటీస్ తిన్న ఆహారము ఏమవుతుంది? షుగర్కి మారుతుంది. షుగర్ మారి ఇన్సులిన్ అయి బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళిపోయింటే శరీరానికి శక్తి ఇస్తుంది. బాడీకి పెట్రోల్ ఎట్లనో కార్కు మనకు అట్లా ఇంధనం అట్లా ఇన్సులిన్ ఎందుకు తయారు కాలేదు అంటే, ప్యాంక్రియాస్ నుంచి బయటికి పోతేనే షుగరు, ఇన్సులిన్ తయారవుతుంది. ప్యాంక్రియాస్ నుంచి బయట పోతేనే ఇన్సులిన్ తయారవుతుంది. కానీ ప్యాంక్రియాస్కి మనం గోడ కడతాము. గోడ కట్టి బ్లాక్ తీసేస్తున్నాం. ప్యాంక్రియాస్లోకి పోకుండా మనం గోడ కడతాము. ఏ విధంగా గోడ కడతాము? మన ఆహార వ్యవహారాలతోనే, మనం ఎక్సర్సైజ్ లేకుండా, మన తిండి కరెక్ట్ లేకుండా ప్యాంక్రియాస్ని బ్లాక్ చేసి పెట్టాం. మనం ప్యాంక్రియాస్ని రంధ్రాలని బ్లాక్ అయిపోయినాయి. అందుకోసమే అందులో నుండి పోదు. మనం గోడ కట్టేస్తున్నాం ఈ తిండితో. సరైన తిండి తినక గోడలాగా అడ్డం ఉంటుంది. అటు ఎందుకు పోతుంది? బ్లడ్లోకి వచ్చేసింది. అదే బ్లడ్ షుగర్. మళ్ళీ ప్యాంక్రియాస్ ఫ్రీ ఉందనుకోండి, మెల్లిగా ప్యాంక్రియాస్ హార్డ్ ఎట్లా చేసినాము? ఉప్పు, మసాలాలు ఎక్కువ, మెయిన్ పచ్చళ్ళు, ఉప్పులు ఎక్కువ తింటుంటే ప్యాంక్రియాస్ గట్టిగా అయిపోయింది. ఫిల్టర్ కాకుండా గట్టిగా అయిపోయింది. దాన్ని ఫిల్టర్ కావాలంటే ప్యాంక్రియాస్ మళ్ళీ మెత్తగా కావాలా. అందుకని ఆ షుగర్ అంతా బ్లడ్లో కలిసిపోతుంది. అదే బ్లడ్ షుగర్. షుగర్ పేషెంట్లకు రక్తం గాఢగా ఉంటుంది. గాఢంగా ఉండి వెరికో వెయిన్స్ వస్తాయి షుగర్ పేషెంట్స్కు. ఎందుకు? బ్లడ్ కిందికి పోయి పైకి ఎక్కేటప్పుడు కష్టమవుతుంది దానికి. అంత థిక్నెస్, లావుపాటి మనిషి కొండలు ఎక్కుతాడా? తను నార్మల్గా ఉన్నాడు, నాలాంటి ఈజీ ఎక్కుతాడు. అందుకని బ్లడ్ కాళ్ళ దగ్గర పోయిన బ్లడ్ పైకి రావడానికి టైం బట్టి అక్కడే ఉండి అక్కడే ఆగిపోయి బ్లడ్ క్లాట్స్ వస్తాయి. ఏంటి? నరాలలో రక్తం ఆగిపోతుంది. ఎనీ డౌట్? చేయలేపుతున్నారు ఒకరు. అదే రక్తం కిందికి వచ్చిన రక్తము పైకి రావడానికి టైం పడుతుంది. అప్పుడే వెరికో వెయిన్స్ ఇంత లావు అవుతాయి. డయాబెటీస్ పేషెంట్కి వస్తుంది మెయిన్గా. అష్ట రోగాలు వస్తాయి డయాబెటీస్ పేషెంట్కు. కానీ డయాబెటీస్ ఇస్ ద క్యూరబుల్. ఇట్ ఈస్ నాట్ ఏ డిజీజ్. రోగం కాదండి. అధైర్యపడకండి. ఎవరికి ఉంటా కూడా అయ్యా ఆయన మొత్తం డయాబెటీస్ పేషెంట్, డయాబెటీస్ రాగానే స్ట్రెస్తోనే ఇదైపోతాడు. నాకు డయాబెటీస్ వచ్చేది, నేను షుగర్ తినవద్దు, నేను అది తినవద్దు. ఆ మైండ్లో పెట్టుకొని ఇంకా డయాబెటీస్ ఎక్కువ తీసుకోండి. స్ట్రెస్, డిప్రెషన్తోనే ఎక్కువ వస్తాయి ఆయనకు డయాబెటీస్ పెరుగుతుంది. కాబట్టి రక్తం గాఢంగా ఉండడం వలన, చిక్కగా ఉండడం వల్ల కిందికి పోయిన కాళ్ళ దగ్గర వచ్చే రక్తం పైకి వెళ్ళలేదు. కంటి వరకు సరిగా రానే రాదు. అందుకని కంట్లో సన్న సన్న నరాలు ఉన్నాయి. అలా దూరది ఆ రక్తము. దూరలేక కంటికి అద్దాలు వచ్చి డెవలప్ అవుతూ ఉంటాయి. మోరో చేతులన్నీ ఇట్లా బూడిద పూసినట్టు ఉంటాయి. చేతులు కాళ్ళని బూడిద పూసినట్టు ఉంటాయి. మంచి సన్నబడిపోతుంటాడు, వేడి దిగిపోతుంటాడు, బరువు దిగిపోతూ ఉంటాడు డయాబెటీస్. ఇవి డయాబెటీస్ లక్షణాలలో. ఏమని? పళ్ళు దురద పెడతాయి. పళ్ళు దురద, చెగుళ్ళకు రోగం వస్తుంది బాగా. షుగర్ అక్కడ ఉంది. చెగుళ్ళు రోగం వస్తే పళ్ళు ఊడిపోతాయి. నెక్స్ట్, ఆ తర్వాత డయాబెటీస్ వల్ల ఎక్కువ దాహం వేస్తుంది. దాహం ఎక్కువ వేస్తుంది. ఆకలి ఎక్కువ వేస్తుంది. మనిషికి ఇప్పుడు మనం నార్మల్ ఉన్నాము, మనం అందరికీ ఎవరికి షుగర్ లేదు. ఎప్పుడు ఆకలి వేస్తుంది అంటే అర్థం ఏంటిది? ఒంట్లో గ్లూకోజ్ తక్కువైపోయినట్టు, బాడీలో గ్లూకోజ్ తక్కువైపోయినట్టు. ఇప్పుడు మరీ ఆకలి వేస్తుంటే ఇంత బెల్లం తినేయండి. ఫంక్షన్లో ఉంటారు, బిజీగా ఉంటారు. కొద్దిగా బెల్లం తింటే ఆ గ్లూకోజ్ తక్కువైపోయింది, కవర్ అయిపోయి ఆకలి వెళ్ళిపోతుంది.
డయాబెటీస్ పేషెంట్ తరచు ఆకలిస్తుంది, తరచు మూత్రం వస్తుంది, తరచు కోపం వస్తుంది, తరచు జలుబు అవుతుంది. కాన్స్టిపేషన్ ఉండడం వల్ల రకరకాల సమస్యలు వస్తాయి. కాన్స్టిపేషన్ ఎవరితో కోపం ఎక్కువ ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్ బీపీ లేదనుకోండి నిశ్చింత పచ్చళ్ళు తినేస్తుంటాడు. అప్పుడు ఆయనకు ఆ పచ్చళ్ళతోనే ఉప్పుతో పెరుగుతుంది. పండ్లతో ఎక్కువ పెరగదు, షుగర్తో కొంచెం పెరుగుతుంది. ఎక్కువ పర్సెంట్ ఉప్పు, మసాలాలు, ఈ కూల్ డ్రింక్స్, ఈ జంక్ ఫుడ్. గుడ్డు అనుకొని ఇవాళ తినాలి. బేకరీలో వేస్తే గుడ్డు 10 రోజులు 15 రోజుల తర్వాత మన దగ్గరికి వస్తుంది. ఆ గుడ్డు తింటామా? ఆ పురుగులు పట్టకూడదని 26 కెమికల్స్ వేస్తారంట అందులో. ఇవంతా పెద్ద పెద్ద సైంటిస్ట్ దగ్గర నేర్చాను నేను. విశ్రమ్. నెక్స్ట్ వాళ్ళ క్లాసు థైరాయిడ్. ఫస్ట్ బీపీ క్లాస్. బీపీ నా బుక్కి. బీపీ హై బీపీ, లో బీపీ ఇంతకుముందు కూడా చెప్పాను. బీపీ ఎందుకు వస్తుంది? హై బీపీ, హై బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది? సంపాదించిన దాంట్లోనే మన జీవితం సరిపెట్టుకోవాలి. ఎక్కడ స్ట్రెస్ ఉంది? బీపీ, కోపం గీపం ఏం రాదు. యోగా చేస్తే ఎందుకు బీపీ వస్తుందండి? ఏమి రాదు బీపీ. బీపీ ఉంటే రోజు పొద్దున్న లేచి ఒక 10 తులసి ఆకులు తినేయండి. తులసి ఆకులు తింటే బీపీ రాదండి. బీపీ అందులో తులసిలో మెర్క్యూరీ ఉంటుంది. మెర్క్యూరీ పాదరసం ఉంటుంది కాబట్టి తులసిలో పాదరసం ఉంటుంది కాబట్టి పళ్ళు నల్లబడతాయి. అందుకని నీళ్ళు కలిసి నీళ్ళు తాగండి. తులసిని గొరకకూడదు. యాక్చువల్ అయితే తులసిని గొరకకూడదు. తులసిని గొరకకూడదండి, అలాగే మింగేయాలి. నెక్స్ట్ బీపీ వంశపారంపరంగా వస్తుంది అంటారు. జయశ్రామ్ ఏం కాదండి, బ్రేక్ చేస్తాం. షుగర్నే బ్రేక్ చేసేసినాం. వంశపారంపరంగా వచ్చే షుగర్నే బ్రేక్ చేసినాం. క్యూరబుల్. బీపీ అయితే నువ్వేస్తాం. నా దగ్గరకు వచ్చిన పేషెంట్ ఆయన బీపీ షుగర్తో వచ్చిండు. ఇప్పుడు క్లాస్ మెయింటైన్ చేస్తాడు 7 years నుంచి. యాదగిరి సార్ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. షుగర్తో వచ్చాడు, బీపీతో వచ్చాడు. షుగర్ క్యూర్ అయిపోయి ఇప్పుడు అరటిపండు స్వీట్స్ తినిపోయి చెక్ చేసుకుంటాడు. ఏముండదు గురించి 110, 115 దీని మధ్యలోనే ఉంటుంది అంటారు. నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్తోని కూడా బీపీ వస్తుంది. బీపీ ఉన్న వాళ్ళకు హార్ట్ అటాక్ వస్తుంది, జాగ్రత్తగా ఉండాలా. కిడ్నీ ఫెయిలియర్ అవుతుంది బీపీ ఉన్న వాళ్ళకు. బీపీతోనే కిడ్నీ ఫెయిలియర్ అయిపోతుంది, బీపీతోనే హార్ట్ ఫెయిలియర్ అయిపోతుంది, బ్రెయిన్ హ్యామరేజ్ చేస్తుంది, తలకు నరాలు చిట్లిపోతాయి. పడుకున్నట్టే తలలో నరాలు చిట్లిపోతాయి. మళ్ళీ బీపీ తగ్గాలంటే మెయిన్గా లుక్ వామ్ వాటర్ రాసుకోండి. గోరువెచ్చటి నీళ్ళలో ఇంట్లో నూరిన పసుపు వేసుకొని తాగితే బీపీ ఇట్టే తగ్గిపోతుంది. ఓం 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 బెటాము. ఓం అంటే మా స్టూడెంట్స్ అందరు పోయేటప్పుడు నాకు ఓం చెప్పిపోతుంటారు కదా, వాళ్ళకి ఓం చెప్పాల్సిందే మరి, లేకపోతే అట్టే నిల్చుంటారు వాళ్ళు. ఓంట లుక్ వామ్ వాటర్లో పసుపు వేసుకొని తాగితే బీపీ తక్కువైతుంది, శరీరం వేడవుతుంది, ఎన్నో రుగ్మతలు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. పసుపులో స్టిరాయిడ్స్ ఉంటుంది. రాసుకోండి. స్వామీజీ చెప్పాడు మాకు క్లాస్లో, హల్దీ మే और लहसुन में स्टिराइड्स रहता है అన్నాడు. లసన్ వెల్లుల్లిలో. కాబట్టి తాగడం వల్ల గోరువెచ్చని నీళ్ళు తాగాలి. జీవితం 100 years గోరువెచ్చని నీళ్ళే తాగాలి. ఏ సమస్య వచ్చినా నాన్ వెజ్ బంద్ చేసేయాలి. ఈవెన్ గుడ్డు కూడా తినవద్దు. ఇప్పుడు గుడ్డు వెజిటేరియన్ గుడ్డు వచ్చింది తెలుసా? చూసారా? చెట్టుకే గుడ్డు కాస్తున్నాయి. చెట్టుకే. పక్క రాష్ట్రం వల్లే డెవలప్ చేస్తారు. చెట్టుకే గుడ్డు కాస్తున్నాయి. కానీ నాకు శాకాహారం అని తినేవారు. ఇప్పుడే ఇంకా రాలేదు, మన దగ్గర చాలా రోజులు పడుతుంది. నెక్స్ట్ ఆమ్లా అలోవెరా పతంజలి దొరుకుతుంది. ఉసిరికాయ కలబంద. మీ ఇంట్లో ఉసిరికాయ ఉంటే ఫ్రెష్ ఉసిరికాయ కలబంద రెండు ఒకటేసారి జ్యూస్ తాగితే బీపీ తక్కువైపోతుంది. కలబంద పీసీఓడి ఉన్న వాళ్ళు పెద్ద కలబంద ముక్క తీసుకొని దాని మీద కొంచెం జీలకర్ర చల్లేసి, దాని మీద కొంచెం పసుపు చల్లి, ఇంట్లో నూరిన పసుపు చల్లేసి, కొంచెం మిశ్రీ పౌడర్ చల్లి, మిశ్రీ పౌడర్ చల్లకుండా పర్లేదు, తినేస్తుంటే నెమ్మదిగా మన ఆసనాలు చేస్తుంటే పీసీఓడి తగ్గిపోద్దండి. ఆయుర్వేదిక్ డాక్టర్ రంగయ్య గారు చెప్పారు. గార్లిక్ వెల్లుల్లి తింటే బీపీ తక్కువైతుంది. వెల్లుల్లి ఎలా తినాలి? మండుతూ పోవద్దు లోపలికి. మండుతూ పోతే శరీరం పైన హాని చేస్తుంది. మండకుండా పోవాలంటే దాని పొట్టుతో సహా పెంక మీద వేంపుకోండి. పల్లీలు తిన్నట్టు ఉంటుంది మంచిగా. వెల్లుల్లి నెయ్యిలో వేంపుకొని అక్కడ పెట్టేయండి 3-4 days.
పిల్లలు దాన్ని తీసుకొని తింటుంటారు. ఎన్ని తినాలో చెప్పాను పిల్లలకు. 2, 3 రోజులు నెయ్యిలో అన్నా, ఆవాల నూనె ఏంపి పెడితే బెస్టు. లేకపోతే నువ్వుల నూనెలో ఏంపి పెడితే బెస్టు. ఎల్లిపాయలను ఏంపి పెట్టేయండి పొట్టు తీసి. పొట్టు తీయకపోతే పెనం మీద ఏంపేసి తింటుంటే. లేకపోతే దగ్గు ఎక్కువ ఉన్నోళ్ళకి మేము కాలుస్తాం ఫోర్క్ ముళ్ళ చెంచాకు అది పెట్టేసి కాలుస్తాం స్టవ్ మీద. కాల్చేసి నెక్స్ట్ మీరు ఇప్పుడు కపాలపాతి చేస్తూనే వినండి. కపాలపాతి చేయండి. బీపీ ఉండకూడదు. బట్ నోట్ డౌన్. ఎవరే కానీ టీచర్స్ అందరూ నోట్ డౌన్ చేసుకోండి. హై బీపీ ఉన్న వాళ్ళకు తగ్గిన దాకా వేరే ఆసనాలు చేయించకూడదు. లో బీపీ ఉన్న వాళ్ళకి అన్ని చేయించవచ్చు. నోట్ డౌన్ రాసుకోండి. హై బీపీ ఉన్న వాళ్ళకు తగ్గే వరకు బీపీ తగ్గే వరకు వేరే ఆసనాలు ఏమి చేయించకూడదు. దాని సపరేట్ ప్యాకేజ్ ఉంటుంది. సపరేట్ ప్యాకేజ్ ఉంటుంది. జస్ట్ వజ్రాసనంలో కూర్చుంటే అలా కూర్చుంటే హై బీపీ తగ్గిపోతుంది. వజ్రాసనంలో కూర్చుంటే హై బీపీ తక్కువవుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. హై బీపీ ఉన్న వాళ్ళకు బీపీ తగ్గేంత మట్టుకు వేరే ఆసనాలు చెప్పకూడదు. చెప్తే రివర్స్ అయిపోయి పడిపోతారు. నాకు యోగా పడడం లేదు. నా దగ్గర కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమై మళ్ళీ వస్తలేవు క్లాస్ కంటే బీపీ రేజ్ అయిపోతుంది సార్ నేను యోగా చేస్తుంటే. మా పిల్లలకు చెప్పలేదా నువ్వు హై బీపీ ఉందని? వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకోలేదా? తీసుకోలేదు సార్, మర్చిపోయారు. అలా రాగానే కౌన్సిలింగ్ హై బీపీ ఉంటే హై బీపీ తగ్గిన దాకా వేరే ఆసనాలు చేయించకూడదు. నెక్స్ట్ మెంతులు 15 రోజులు 25 గ్రాములు తింటే హై బీపీ తక్కువైపోతుంది, షుగర్ తక్కువైపోతుంది. గుడ్ ఫర్ బాయ్స్, సెక్సువల్ యాక్టివిటీస్ పెరుగుతాయి దానివల్ల. మెంతులు 25 గ్రాములు 15 రోజులే. 15 రోజులు మెంతులు తీసుకుంటే రాత్రి నానబెట్టి మెంతులు తిని రాత్రి నానబెట్టి మెంతులు తినేసి నీళ్ళు తాగేయాలా. నెక్స్ట్ సొరకాయ రసం తాగితే బరువు తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, ఇట్టే తగ్గిపోతుంది, హై బీపీ తగ్గిపోతుంది. వెయిట్ తగ్గుతారు, డయాబెటీస్ తగ్గుతుంది, దానివలన హై బీపీ తగ్గిపోతుంది. దాసన చెక్క పట్ట, దాసన చెక్క పౌడర్ చేసి పెట్టుకోవాలి. టీ తాగకూడదు, పాల టీ పాల కాఫీ తాగకూడదు. చూసారా శంకర్ ప్రసాద్ సార్ 2 రోజులు బంద్ చేస్తే నేను చెప్పగానే సెకండ్ అయినా బంద్ చేసేసింది. నోట్లో లాలాజడం మూడము, ఆకలి కావడము, చక్కటి నిద్ర పడడం అన్నీ జరిగిపోయినాయి. అలా పాల టీ తాగకూడదు. అది తాగిర్రంటే సాయంత్రం కానీ తాగేటోనికి ఎట్లా నిషా బ్రాండ్ కావాలని మీకు అట్లా నిషాకు అలవాటు పడిపోయినట్టు పాల టీ టీ తాగండి. గ్రీన్ టీ, హెర్బల్ టీ, బ్లాక్. పతాంజలిలో మంచి టీ దొరుకుతుంది, హెర్బల్ టీ. మంచి హెర్బల్ టీ దొరుకుతుంది పతాంజలిలో 50 రూపాయలకి ఒక్కటి హెర్బల్ టీ దొరుకుతుంది. కాస్త నీళ్ళలో వేసుకొని బాయిల్ చేసి కొంచెం బెల్లం వేసుకొని దింపిన తర్వాత నిమ్మకాయ పిండుకొని తాగండి. నెక్స్ట్ మజ్జిగ తాగాల. ప్రొద్దున మధ్యాహ్నం వరకే మజ్జిగ తాగాలి. సాయంత్రం మజ్జిగ ముల్లంగి అటుపడిన ఇట్లా తినకూడదు. మజ్జిగ తాగితే హై బీపీ తక్కువైపోతుంది, డయాబెటీస్ తక్కువైపోతుంది, జుట్టు రాలేదు, జుట్టు తెల్లబడి చల్లటి శరీరాన్ని వేడి చేస్తుంది, వేడి శరీరాన్ని చల్లగా చేస్తుంది మజ్జిగ. మజ్జిగతో చాలా లాభాలు ఉంటాయి. మజ్జిగ డయాబెటీస్ గ్లూకోజ్ని కంట్రోల్ చేస్తుంది. మజ్జిగ జుట్టు రాలకుండా కాపాడుతుంది. మజ్జిగ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఈ విటమిన్ ఉంటుంది. మజ్జిగ తాగేటప్పుడు అన్న ఉప్పు కలుపుకోవద్దు. తాగేటప్పుడు బాగా టేస్ట్ చేయండి. అందులో దేవుడు పెట్టిన ఉప్పు ఉంటుంది. ఉప్పు కలుపుకోవద్దు మజ్జిగలో. నెక్స్ట్ బెండకాయలు కొన్ని రాత్రి నానబెట్టేసి ఆ బెండకాయలు తినేసి నీళ్ళు తాగేస్తే బరువు తగ్గుతుంది, డయాబెటీస్ తగ్గుతుంది, హై బీపీ తగ్గిపోతుంది. బరువు తగ్గిపోతారు, డయాబెటీస్ తగ్గుతుంది, హై బీపీ తగ్గిపోతుంది. పుచ్చపండు నిన్న చెప్పాము కూడా. పుచ్చపండు అంటే డయాబెటీస్తో పాటు హై బీపీ, వెయిట్ కూడా తగ్గిపోతారు. సంజీవిని మేము చూపించాం. సంజీవిని మళ్ళీ చూపిస్తాను. సంజీవిని దగ్గర రోజు చెట్టు తీసుకెళ్ళండి, వచ్చి మొక్క ఇస్తాను. సంజీవిని రోజు తింటుంటే గింత సంజీవిని 100 years తాగే మొక్క అది ఒక్కటే సంజీవిని. కరక్కాయ, కాకరకాయ కూడా 100 years మనం తాగలేము, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. తినేదే మళ్ళీ కాకరకాయ తినేదే, డైలీ తింటే కూడా మంచిది కాదు. యూరిన్ని జామ్ చేసేస్తుంది, యూరిన్ తక్కువ చేస్తుంది. చాలామంది తినరు, ఎందుకంటే అది తింటే కాకరకాయ తింటే యూరిన్ తక్కువైపోతుంది సార్ అంటారు. కరెక్ట్ యోగా చేస్తే అవన్నీ ఏమి ఉండయి. నువ్వుల నూనె, ఈ చలికాలం అంతా నువ్వులనే తినాలి. నువ్వులో హైలీ కాల్షియం ఉంటుంది. ఎంత కాల్షియం ఉంటుంది నువ్వుల్లో? ఒక 100 గ్రామ్ ఉల్లిగడ్డలో 100 mg కాల్షియం, ఒక 100 గ్రామ్ ముల్లంగిలో 300 mg కాల్షియము, 100 గ్రామ్ నువ్వుల్లో 1450 mg కాల్షియం ఉంటుంది. హైలీ కాల్షియం. అందుకని బెల్లంతో చేసిన నువ్వుల లడ్డు ఏ పేషెంట్ అయినా తినాలి. ఏ పేషెంట్ అయినా, షుగర్ పేషెంట్ అయినా కూడా. కాబట్టి నువ్వుల నూనె
చలికాలం ఆవ నూనె నువ్వు మార్చి మార్చి తినాల. పొద్దున ఒక నూనె వాడితే సాయంత్రం ఒక నూనె. 6, 7 రకాలు మన ఇంట్లో ఉండాలి నువ్వులన్నీ. బాటిల్ దాని మీద పేరు రాసి పెట్టుకోవాలి. ఆలివ్ ఆయిల్ కన్నా మంచిది కుసుమాల నూనె అంట. మరి సైంటిస్ట్ చెప్తుంటారు. బీపీ దానికి ఏంటిది వాల్నట్స్, యాక్రోటు ఏంటి డ్రై ఫ్రూట్స్లో బీపీ తగ్గడానికి బాదాం చాలా ఉపయోగపడుతుంది. ఇవి చిన్నవి. కాకరకాయ రసం లో బీపీ, హై బీపీ రాసుకోండి. మీద హై బీపీ అయితే మెడిటేషన్ చేస్తే హై బీపీ తక్కువ. లో బీపీ తర్వాత చెప్తాను. మెడిటేషన్ చేస్తే హై బీపీ తక్కువ అయిపోతుంది. స్ట్రెస్ వెళ్ళిపోతుంది. స్ట్రెస్ డిప్రెషన్ అంతా వెళ్ళిపోతుంది. స్లో భస్త్రిక చేయాలా, కపాలపతి భస్త్రిక స్లో చేయాలా. అనులోమ విలోమ ఎంత చేస్తే అంత తొందరగా తగ్గుతుంది. 1:1, 1:4:2 ఉన్నది రాసు. అనులోమ విలోమ చేస్తే చక్కగా తగ్గిపోతుంది. నేను కేవలం అనులోమ విలోమ చేస్తే నా కంటి అద్దాలు వెళ్ళిపోయింది. 3.5 మైనస్ గ్లాస్. మైనస్ తొందరగా పోతుంది, ప్లస్ తొందరగా పోతుంది. కరెక్ట్. బస్సుల మధ్యన యాక్సిడెంట్ కళ్ళకి 4 సార్లు, చెవులకి కూడా రక్తం మారింది. అదృష్టం ఉండి బతికున్నాను. 1.5 ఉన్నది ప్లస్ రీడింగ్ ప్రాబ్లం. 1.5 కూడా అంతకని తక్కువనే ఉంటుంది. అనులోమ విలోమ చేయడం వల్ల బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది. రక్తం శుద్ధి అయిపోతే బీపీ ఉండదు. నెక్స్ట్ శశాంకాసన్ ఆసనాలు చెప్తాం. ఇక శశాంకాసన్, వజ్రాసన్, ఉజ్జయి ప్రాణాయామ, చంద్రబేది. చంద్రబేది అంటే లెఫ్ట్ నుంచి తీసుకోవాలా, లెఫ్ట్ నుంచి వదిలేయాలి. లెఫ్ట్ నుంచి తీసుకోవాలా, లెఫ్ట్ నుంచి వదిలేయాలి. మళ్ళీ లెఫ్ట్ నుంచి తీసుకోవాలా, రైట్ నుంచి వదిలేయాలి. మీకు చెప్పిన ఇంతకుముందు ఇది. మళ్ళీ లెఫ్ట్ నుంచి తీసుకోవాలా, రైట్ నుంచి వదిలేయాలి. మళ్ళీ రైట్ నుంచి తీసుకోవాలి, అనులోమ విలోమ అవుతుంది. తర్వాత పవన్ముక్తాసన్ డైలీ లేస్తుంటారు మూడు. మత్స్యాసన్ అమ్మాయి చూస్తుంటుంది. పద్మాసనంలో పడుకొని వెనకకు పడుకోవడము, మాడి మత్స్యాసన్. సుప్త వజ్రాసన్ నిన్న జీవించింది. సుప్త వజ్రాసన్ ఇలా వజ్రాసనంలో కూర్చొని వెనకకు పడుకొని సుప్త వజ్రాసన్ అంతే. నెక్స్ట్ శీతలి శీత్కారి. శీతలి అంటే చలవ చేస్తుంది. శీతలి శీత్కారి. శీతలి ఏం చేయాలి, శ్వాస మొత్తం తీసుకోవాలి, శ్వాస వదిలేయాలి, నాలుక రౌండ్ పెట్టాలి, కాలువలా చేసి శ్వాస లోపల తీసుకోవాలి. తీసుకున్న శ్వాసని ముక్కు ద్వారా వదిలేయాలి. మళ్ళీ ఒకసారి చూస్తున్నాం. ఇది లో బీపీ వాళ్ళు చేయకూడదు. లో బీపీ వాళ్ళు అస్సలు చేయకూడదు. శీతలి శీత్కారి లో బీపీ వాళ్ళు చేయకూడదు. మళ్ళీ ఒకసారి బస్సులో వెళ్ళేటప్పుడు ట్రైన్లో దాహం వేస్తుంది అనుకోండి, ఎవరు నీరు అడగకపోండి, శీతలి శీత్కారి చేయండి. శీతలి శీత్కారి చేస్తే దాహం తీరిపోతుంది. మీ పిల్లల ప్రత్యేకంగా ఏంటమ్మా చెప్తాను. అవన్నీ మీరు చేసినవి రాసుకుంటే సరిపోతుంది. హై బీపీ వాళ్ళకు మీరు చేసినవి అన్నీ చెప్తాను. శీత్కారి పనులు బిగబట్టి, పన్ను గట్టిగా బిగబట్టొద్దు, మామూలుగా బ్రీత్ అవుట్. మళ్ళీ మత్సందులకేంచి శ్వాసం లోపల తీసుకొని నోరు మూసి ముక్కు ద్వారా వదిలేయాలి. శీతలి శీత్కారి చేస్తే హై బీపీ కంట్రోల్ అయిపోతుంది. ఇన్ని రకాలుగా చెప్పాను. హై బీపీ ఉన్న వాళ్ళకు దయచేసి రోడ్ డౌన్ ఇంపార్టెంట్ ఐఎంపీ అని పెట్టుకోండి. హై బీపీ ఉన్న వాళ్ళకు హై బీపీ తగ్గేంత మటుకు ఏమీ చేయించకూడదు. ఆక్యుప్రెషర్ పాయింట్స్లో రింగ్ ఫింగర్ తెస్తే రింగ్ ఫింగర్ని దీనిపైన షైనస్ పాయింట్స్ ఉంటుంది. ఇక్కడ టెన్షన్ స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది. స్ట్రెస్ బీపీ కంట్రోల్ అవుతుంది. ఎంత బీద వాళ్ళైనా పెళ్ళికి బట్టు వేయాలి. బట్టు వేయాలి. ఏలికేస్తారండి, ఇదే ఏలికేస్తారు. బట్టు ఉంగరం ఏలికేస్తారు.
ఎందుకంటే జర శాంతి కావాలా. కొడుకా ఇంట్లో ఎగిరినట్టు అత్తగారింటికి పోయి ఎగిరినావు అనుకో, బొమ్మర్దులు స్ట్రాంగ్ ఉంటే మళ్ళీ తోలు తీస్తారు నీకు. అందుకోసమే శాంతికి కావాలంటే బట్టు వేసుకోవాలి. ప్రతి ఎంత బీదోళ్ళని బట్టు వేయాలా, అర్ధ తులమో పావు తులమో బట్టు వేయాలని బట్టు వేస్తారు. బట్టు వేస్తే అది అలాగే పెట్టుకుంటారు అనుకోండి, బట్టు లేకపోతే రాగి బట్టు వేసుకుంటారు. స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది. ఉంగరం మేలుకు ఇది ఎందుకు ఉంగరం వేస్తారంటే ఇక్కడ ఎప్పుడు ఉంగరం ఉండాలి. ఉంగరం మేలుకు ఉంగరం బంగారం ఏం చేస్తుంది, ఎక్కడ వేసుకుంటే అక్కడ పార్ట్స్ అంతా ప్యూరిఫై చేస్తుంది. ఇక్కడ స్ట్రెస్ కంట్రోల్ చేస్తుంది. పైన నొక్కితే బీపీ కంట్రోల్ అవుతుంది. అనులోమ విలోమం చేసిన నా అనులోమ విలోమ నాడీ శోధన్, అనులోమ విలోమం కూడా నాడీ శోధన, ఇది కూడా నాడీ శోధన. ఏది 1:4:2. నెక్స్ట్ ఆసనాలు చెప్పమన్నది ఎవరు? ఫస్ట్ ప్రాణాయామ చెప్తున్నాను. నెమ్మది నెమ్మదిగా చేసుకోవాలి. భస్త్రికా కపాలపతి, భస్త్రికా ఇబ్బంది అనిపిస్తే మానేయాలి. నెక్స్ట్ అనులోమ విలోమ తక్కువ చేస్తే బీపీ కంట్రోల్ అయిపోతుంది. రక్తం శుద్ధి కావాలంతనే. గొంతు నరాల్లో, లోపల నరాల్లో ఆ కొవ్వు పేరుకోవడంలా అలా బీపీ వస్తుంది. టెన్షన్ మెయిన్గా టెన్షన్. ఆహారం సరే, బరువు ఎవరికి వస్తుంది? బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకు కంపల్సరీ బీపీ వస్తుంది. బరువు దించుకోవాలి, మరి రాసుకోండి. ఒబిసిటీ, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి బీపీ వస్తుంది, కంపల్సరీ వస్తుంది బీపీ. బరువు ఉన్న వాళ్ళకు బరువు దింపుకోవాలి మరి. నెక్స్ట్ అనులోమ విలోమ, శశాంకాసన్. శశాంకాసన్ తెలుసుగా, శశాంకాసన్ చేతి చూపెట్టాలా మళ్ళీ. శశాంకాసన్ ఇలా ముందు పడుకునే శశాంకాసన్. శశాంకాసన్. నెక్స్ట్ వజ్రాసన్, ఇలా కూర్చొని ఉన్నాను నేను వజ్రాసన్. రాసుకోండి ప్రాణాయామాలు. శశాంకాసన్, వజ్రాసన్, ఉజ్జయి ప్రాణాయామ, ఉజ్జయి ప్రాణాయామ, చంద్రభేది, సూర్యభేది చేయదు, చంద్రభేది ప్రాణాయామ, శీతలి శీత్కారి ఆసనాలు. పవన్ముక్తాసన్, పవన్ముక్తాసన్, మత్స్యాసన్, సుప్త వజ్రాసన్, శవాసన్ 100% లాస్ట్లో. శవాసన్, శిథిలాసన్, శిథిలాసన్. పడుకున్నప్పుడు లెఫ్ట్ నాజిల్ ఏది ఎడమ ముక్కు పైకుంటే శరీరం చల్లబడుతుంది. మళ్ళీ బాలాసన్, శిథిలాసన్ దాన్ని అంటారు. పడుకున్నప్పుడు ఎడమ ముక్కు పైకుంటే శరీరం చల్లబడుతుంది, కుడి ముక్కు పైకుంటే శరీరం వేడవుతుంది. హై బీపీ వాళ్ళు ఎడమ ముక్కు పైకి పెట్టి పడుకుంటే శరీరం చల్లబడుతుంది. లో బీపీ వాళ్ళు కుడి ముక్కు రంధ్రం పైకి పెట్టి పడుకోవాలి. శిథిలాసన్, బాలాసన్, రిలాక్సాసన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆసనం అడుగుతారు కొందరు మీకు. శిథిలాసన్లో ఐబీపీ తక్కువ కావాలంటే ఏ ముక్కు పైకి ఉండాలి, కుడియా ఎడమ? శిథిలాసన్ హై బీపీ. లో బీపీ తక్కువ కావాలంటే ఏం చేయాలి అని అడుగుతారు. నెక్స్ట్ హై బీపీ తక్కువ కావాలంటే ఆల్ స్టాండింగ్ పోస్చర్స్లో కూడా, ఇప్పుడు మనం స్టాండింగ్ పోస్చర్ చేస్తున్నాం కదా, దాని స్పైన్ స్ట్రేట్గా ఉంటే కూడా బీపీ రాదంటండి. ఆల్ లాంగ్ స్టాండింగ్. ఇంకోటి ఏంటంటే ఎక్కువ బీపీ ఎవరికి వస్తుందంటే ఆడపిల్లలకి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే కిచెన్ నిలబడి చేస్తారు కదా ఎక్కువసేపు పని, నిల్చొని చేస్తారు కదా. మా భార్య గత ఎక్కువసేపు నిలబడతారు, బాగా నిలబడి వంట టెన్షన్ వస్తుంది. బీపీ ఉండేది ఏముండదు, ఆమె కోపం వస్తుంటుంది అలా. కాబట్టి ఎక్కువసేపు లాంగ్ స్టాండింగ్ జాబ్లో, పనిలో, వంట చేసుకుంటే ఎక్కువసేపు మధ్య మధ్య రెస్ట్ ఇస్తే బీపీ రాదు. బాగా గుర్తు రాసుకోండి ఇది. లాంగ్ స్టాండింగ్ ఎక్కువసేపు నిలబడడం కూడా హై బీపీ వస్తుంది. లో బీపీ రాసుకోండి. హై బీపీ అయిపోయింది. ప్రాణాయామాలు చెప్పాను, ఆసనాలు చెప్పాను దానికి. ఎందుకంటే ఆసనాలు చేసేది ఏమీ లేదు, అందులో అన్ని చూపించిన ఆసనాలే. నెక్స్ట్ లో బీపీ. లో బీపీ ఎందుకు వస్తుంది? తక్కువ నీళ్ళు తాగితే లో బీపీ వస్తుంది. ఇప్పుడు నేను 4 లీటర్ నీళ్ళు తాగాలి, 60 కిలోల పైన ఉన్నాను, 4 లీటర్ తాగాలి. ప్రతి 20 kgs వాటర్కు 1 లీటర్ నీళ్ళు తాగాలి. 3 నుంచి 4 లీటర్ నీళ్ళు తాగాల్సిందే. ఒక ఆయన పెద్ద సార్ ఉన్నాడు, లేదు నా టాక్సిన్స్ అని బయటకు వెళ్ళిపోతున్నాయి అంటే ఒక సైంటిస్ట్ రాసిన పేపర్లో నేను 1.5 లీటర్ నీళ్ళు తాగాలని తాగినే. స్వామి అట్లా కాదు, నీకు ముందే డయాబెటీస్ ఉంది, బాడీ జామ్ అయిపోద్ది అని. ఓ 4 రోజుల తర్వాత 40 రోజులు ఇవ్వకుండా అవుతున్నాయా,
మొత్తం నొప్పులే అంట. నీళ్ళు తాగినావు అట్లా 1½ లీటర్. ఎక్కువ నీళ్ళు పెంచుకోబోతే మళ్ళీ గోరువెచ్చని నీళ్ళు తాగు. మళ్ళీ తాగినవు సరిపోయింది. నీళ్ళు లూబ్రికేషన్ లాగా పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి నీళ్ళు తక్కువ తాగితే చాలా రోగాలు వస్తాయండి. కొలెస్ట్రాల్ బయటికి పోదు సరిగా నీళ్ళు తక్కువ తాగితే. అందుకనే లో బీపీ వస్తుంది. నీళ్ళు తక్కువ తాగితే కొలెస్ట్రాల్ బయటికి పోదు. కారణం అదే. చెప్పండి. తర్వాత ఇది చెప్పిన తర్వాత అడిగండి. డౌట్స్ అడుగుతాను కదా, దీనికి టైం ఇస్తాను మీకు. నీళ్ళు తక్కువ తాగడం వలన కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది లోపల. పిత్తరోగం శరీరం నీళ్ళు తక్కువ తాగితే మరి కార్లో సరిపడా నీళ్ళు పోయాలి. నీళ్ళు పోయకపోతే ఇవాళ అంత కూలెంట్ ఇస్తారు, గ్రీన్ కలర్ది కూలెంట్ కాలర్ పోస్తుంటారు. నీళ్ళు తక్కువ పోస్తే కారు హీట్ అయిపోతుంది. నీళ్ళు తక్కువ పోస్తే ఈ సిస్టమ్ హీట్. ఈ పెద్దది కారు, పెద్దది ప్లేన్, పెద్దది మిజైల్, ఇది అన్నీ ఉన్నాయి ఇందులో. ఆ మిజైల్స్ని, కార్ని, ప్లేన్ తయారు చేసింది ఇదే కాబట్టి వేడైపోతుంది. వేడి ఎందుకైంది? పిత్తరోగం పెరిగితే వేడి అయిపోయింది బాడీ. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సొరకాయ జ్యూస్ తాగితే హై బీపీ కంట్రోల్ అయిపోతుంది. లో బీపీకి కాకరకాయ రసం తాగండి. హెడ్డింగ్ కరెక్ట్ పెట్టుకోండి, దాని గీత కొట్టేయండి అక్కడ. హై బీపీకి గీత కొట్టేసి లో బీపీ, లో వాటర్, లో బీపీ. తక్కువ నీళ్ళు తాగితే లో బీపీ వస్తుంది. ఎక్కువ నీళ్ళు తాగాలి. కిడ్నీ సమస్య వచ్చిన తర్వాత నీళ్ళు ఎక్కువ తాగకూడదు. రాకముందు నీళ్ళు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిదే. అంటే ఎంత తాగుతారు? మనిషి 3 నుంచి 4 లీటర్లు తాగాల. అంతకన్నా ఎక్కువ తాగొద్దు, అవసరం లేదు. 100 కేజీస్ ఉండే అనుకోండి, ఆయన 5 లీటర్స్ తాగాల్సిందే. 100 కేజీస్ ఉంటే దానివల్ల ఆయన వెయిట్ తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్, నేరుగా పడుకొని నేరుగా లేస్తే లో బీపీ వస్తుంది. చూపించాం కదా, ఇలాగే పడుకొని ఇలాగ లేస్తే లో బీపీ వస్తుంది. లేని వాళ్ళకు కూడా వస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నలో కూడా లో బీపీ వస్తుంది. షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. రక్తం దక్కుంటే బ్లడ్ దక్కుంటే కూడా లో బీపీ వస్తుంది. వీళ్ళు శీతకారి చేయకూడదు. హై బీపీలో శీతకారి చేసినాం కదా, శీతకారి ప్రోహిబిటెడ్ వీళ్ళకు. మిగతా ఆసనాలే వచ్చింది. హై బీపీలా కాదు వీళ్ళు అని. శీతకారి ఒళ్ళుని చల్లబరిచేటి తినకుండా కాకరకాయ రసం తాగితే ఎంబడే లో బీపీ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, యూరిన్ ట్రాక్ని కంట్రోల్ చేస్తుంది. యూరిన్ ట్రాక్ని కంట్రోల్ చేసేది కాకరకాయ రసము. డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది. దెబ్బకి తక్కువ అవుతుంది. యూరిన్ అతిమూత్రం తక్కువ అయిపోతుంది. ఇప్పుడు చెప్పండి అమ్మా. అయిపోయింది. ఇది ఏం చెప్పాలి టాపిక్? అండోవిలం చేయించి కపాల్
అనులోమ విలోమ చేస్తూ ఉండండి. ఇదిగో ఓం. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి బీపీలో? హై బీపీ, లో బీపీలో ఫస్ట్ టీచర్స్ అందరు రాసుకోవాల్సింది ఏంటంటే బీపీ ఉన్న వాళ్ళకు వేరే ఆసనాలు వేయించకూడదు తగ్గిందాకా. వాళ్ళకు చక్కగా అనులోమ విలోమ చక్కగా. హై బీపీ ఉన్న వాళ్ళకు, లో బీపీ ఉన్న వాళ్ళు శీతకారు తప్ప అన్ని చేసుకోవచ్చు. చెప్పండి, ఎనీ డౌట్? మన డౌట్ ఉంటే చెప్పండి. హై బీపీ, లో బీపీలో ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ సబ్జెక్ట్ మీకు థైరాయిడ్ ఉంటుంది, థైరాయిడ్. కాబట్టి ఇప్పుడే ఇలా మన డౌట్స్ ఉంటే చెప్పండి. సాయి గారు, శకుంతలమ్మ గారు, శీర్షమ్మ గారు చెప్పండి. ఎనీ డౌట్ లేదా? ఫస్ట్ మనకి బీపీలు, లో బీపీ, హై బీపీ ఉంటే కదా డౌట్ ఉండండి. చెప్పండి. ఏ బీపీ, లో బీపీ, ఇంకా సబ్జెక్ట్ వస్తున్నాను. ఫస్ట్ హై బీపీ, లో బీపీలో డౌట్స్ లేవంటే నేను థైరాయిడ్ సబ్జెక్ట్ పోదాం. చెప్పండి. లో బీపీ ఇన్స్టెంట్గానా? ట్యాబ్లెట్ అయితే ఉండదు దానికి. లో బీపీ ఉన్న వాళ్ళకు కొంచెము పడుకోబెట్టాలా, కూర్చోబెట్టాలా. లో బీపీ ప్రాణాయామానికేమన్నా. హై బీపీకి ట్యాబ్లెట్ ఉంటుంది కానీ లో బీపీకి ట్యాబ్లెట్ ఉండదు. తక్షణం కొంచెం నీళ్ళు తాగిపిస్తే మంచిది. దీన్ని తెలుసుకొని చెప్తాను నేను. మరి నీకు వచ్చినప్పుడు వేయాలో లేదు మనకు రేపు చెప్తాను. దీనికి ఉంటే చెప్తాను, దానికోసం ఉంటే చెప్తాను. లో బీపీ ఎందుకు వస్తుంది? నీళ్ళు తక్కువ దాకా వస్తుంది కాబట్టి కొన్ని నీళ్ళు తాగిపిస్తే సరిపోతుంది. కాకరకాయ రసం తాగించండి. నేరుగా పడుకొని నేరుగా లేస్తే లో బీపీ వస్తుంది. రక్తం తక్కుంటే లో బీపీ వస్తుంది. బ్లడ్ తక్కుంది అనుకో, హై బీపీ, లో బీపీ ఉన్నవారు తక్షణమే తగ్గాలనుకుంటే కొంచెం దానిమ్మ రసం చేసి తాగించేయండి. పైనాపిల్ జ్యూస్ చేసి తాగించండి. పైనాపిల్, జామ జ్యూస్ తినలేరు కాబట్టి వాళ్ళకు జ్యూస్ చేసి తాగించేయండి. ఉప్పు వేసుకోవాలి. అర్థం రాసుకున్నారామా? ఏది? దానిమ్మ రసము తినలేరు, పడిపోయే కండిషన్ తినలేరు కాబట్టి రసము, దానిమ్మ రసము, పైనాపిల్ రసము,
జామకాయ రసం ఏదైనా తాకుతుంటే ఎమ్మడి దక్కుంటుంది. మెయిన్గా కొంచెం బాదాం ఆయిల్ తాగించేయండి. బాదాం ఆయిల్ కొంచెం కంట్రోల్ చేస్తుంది. హై బీపీ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది కానీ అది లో బీపీ ఉన్న వాళ్ళు అన్ని ఆసనాలు చేసుకోవచ్చు. అన్ని ఆసనాలు చేసుకోవచ్చు శీతలిషిత్ కాదు తప్ప. నెక్స్ట్ ఇందులో ఏం డౌట్ లేదా ఒకటి అడిగారు జ్యోతమ్మ గారు. పండ్లు తింటే ఎప్పుడే కానీ స్ట్రెస్ వచ్చింది, డిప్రెషన్ వచ్చింది, పండ్లు తింటే తగ్గిపోతుంది. లేకపోతే బాదాం ఆయిల్ ఎప్పుడు బ్యాగ్లో ఉండాలి, బ్యాగ్లో పెట్టుకోవాలి. కొంచెం బాదాం ఆయిల్ తెగితే స్ట్రెస్, డిప్రెషన్ అన్ని తక్కువైపోతాయి. నెక్స్ట్ థైరాయిడ్. థైరాయిడ్ కూడా తగ్గుతుందండి. బీపీ, థైరాయిడ్, షుగర్ ఇవి వస్తే లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ వేసుకోవాలని చెప్తుంటారు. కానీ తగ్గుతుందండి థైరాయిడ్. అంటే 100% క్యూర్ అని ఒక పెద్ద అపోహ ఉంది. 100% క్యూర్ అయిపోద్దా? క్యూర్ అయిపో 100% షుగర్ క్యూర్ అయిపోద్దా? షుగర్ సబ్జెక్ట్లో చెప్పాను. ఏమున్నది? తినకముందు 60 నుంచి 100 లోపల ఉండాలి ఫాస్టింగ్ షుగర్. తిన్న తర్వాత 100 to 130 ఉండాలి. షుగర్ లేనట్ట? బాడీలో షుగర్ ఉండగా రేంజ్ పెరగలే, కరెక్ట్ నార్మల్ రేంజ్ ఉంది. క్యూర్ అయిపోతుందా? క్యూర్ అయిపోతుందా అంటే క్యూరే అది, మరి నార్మల్ చేస్తే క్యూర్ అయిపోయినట్టే. నెక్స్ట్ థైరాయిడ్. థైరాయిడ్ లేడీస్కి ఎందుకు వస్తుందని ఇందాక సార్ అడిగారు. స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్తో వస్తుంది. స్ట్రెస్తో డిప్రెషన్లో కూడా పోతారు లేడీస్. ఆఫీస్ పోతుంది అనుకో అమ్మాయి, ఆఫీస్ బరువు అంతా తన తలపైనే ఉంటుంది. తన పిల్లల బరువు, తన భర్త బరువు, తన ఇంటి బరువు మొత్తం ఎత్తుకుంటుంది తను. ఫస్ట్ టైంకి తినరు వాళ్ళు, టైంకి తినరు. ఆరోగ్యంగా ఉండాలంటే తిండి కరెక్ట్గా ఉండాలా అంటే తిండి తినేంత మాత్రం థైరాయిడ్ రావాలి. స్ట్రెస్ బాగా ఒత్తిడి ఉంటుంది ఆడపిల్ల. నెక్స్ట్ వర్కింగ్ ఉమెన్ అంతా నీళ్ళు తక్కువ తాగుతారు. బాత్రూమ్ పోవాలా, సిస్టమ్ మీదకి లెగరు, నీళ్ళు తక్కువ తాగుతారు. అందుకని వాళ్ళకు లేని సమస్యలు, నీళ్ళు తక్కువ తాగితే కొలెస్ట్రాల్ సమస్యలు వస్తాయి. దాంతోనే బీపీ రేజ్ అవుతుంది, థైరాయిడ్ వస్తుంది. థైరాయిడ్ ఎన్ని రకాలుగా కనిపిస్తుంది మొన్న చెప్పాను నేను. ఎవరైనా ఒకరు చెప్పాలి ఆన్సర్. ఈ మనిషిని చూడగానే తన థైరాయిడ్ ఉందని చెప్పాలి. ఫస్ట్ సన్నబడతాడు. దేంట్లో? హైపర్ థైరాయిడ్. హైపోథైరాయిడ్ అంటేనేమో లావ్ అవుతారు. హైపర్ థైరాయిడ్ ఈజీ క్యూర్ అవుతాడు. హైపర్ థైరాయిడ్ చాలా సమస్య. థైరాయిడ్ నంబర్ 1 హైపర్ థైరాయిడ్. హైపర్ అంటే ఈ థైరాయిడ్ గ్రంథి ఎక్కువ పనిచేస్తుంది, స్పీడ్గా పనిచేస్తుంది. ఒక్కొక్క మనిషి మామూలు మనిషి మామూలుగానే ఉంటాడు. ఒక్కొక్క స్వామి బ్రెయిన్ సరిగా లేక ఎప్పుడు నడుస్తూనే ఉంటాడు. అటు పోతే ఇటు వస్తుంది, ఇటు పోతే అటు వస్తుంది, ఇటు పోతే అటు నడుస్తూనే ఉంటాడు. ఆయన కూడా మనిషే మరి. ఎందుకంటే ఆయన బ్రెయిన్ ఎఫెక్ట్తోనే అలాగే నడుస్తూనే ఉంటాడు. ఒక మనిషి ఎప్పుడు తిడుతూనే ఉంటాడు, ఒక మనిషి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. అయితే థైరాయిడ్ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి అంటే T3 T4 హార్మోన్స్ రాసుకోవాలండి. విశుద్ధ చక్రంలో ఉంటుంది. T3 T4 హార్మోన్స్ విశుద్ధ చక్రంలో. ఏడ? కంఠకూపం వెనకాల, కంఠకూపంలో. నెక్స్ట్ THS ఏమో ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఆజ్ఞా చక్రంలో. ఫస్ట్ ఎక్కువ థైరాయిడ్ ఎక్కువ పనిచేస్తే దాన్ని హైపర్ థైరాయిడ్ అంటారు. థైరాయిడ్ 2 గ్లాండ్స్లో ఉంటుంది. అది ఆజ్ఞా చక్రంలో, విశుద్ధ చక్రంలో ఉంటుంది. అందుకని కపాలపతి చేసినప్పుడు ఈజీగా థైరాయిడ్ తక్కువైపోతుంది. కపాలపతి చేసినప్పుడు థైరాయిడ్ తక్కువైతుంది. మళ్ళీ ఒకసారి చక్రాల బ్యానర్ చూపెట్టమంటే చూపెడతాము మీకు అర్థం కాకపోతే. నెక్స్ట్ థైరాయిడ్ ఇంకా 3వ రకం ఎలా కనిపిస్తుందంటే గైటర్ థైరాయిడ్. ఓన్లీ గొంతు మాత్రమే వాస్తుంది, గొంతు బాగా వాస్తుంది. మా దగ్గర ఒక సార్ ఇక్కడ గొంతు నుండి ఇక్కడ వరకు మాంసం అంటుకొని పోయింది. ఇలా ఏం లేదు, గ్యాప్ లేదు, పెద్ద కొట్టిషోడు. 3వ రకం గైటర్ థైరాయిడ్. హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, గైటర్ థైరాయిడ్. ఇంకా థైరాయిడ్, ఈ మనిషికి థైరాయిడ్ ఉందని చూస్తే ఎలా గుర్తుపడతారు? చెప్పాను లాస్ట్ టైం మీకు, సింపుల్గా చెప్పాను. చెప్పండి ఎవరైనా. ఈ మనిషిని చూడండి థైరాయిడ్ ఉందని చెప్పాలి. ఆడపిల్లలో మగపిల్లలు. థైరాయిడ్ ఎక్కువ ఆడపిల్లలకి వస్తుంది. వెరీ గుడ్.
గొంతు చుట్టూ వాపు గేటర్ థైరాయిడ్ చెప్పాను, నేనే చెప్పాను. ఇందాక శశికళమ్మ చెప్పింది, ఏం చెప్పింది? కళ్ళు ఇట్లా ఊడి పడిపోయేటట్టు ఉంటాయి అన్నమాట. ఆప్థలిక్ గేటర్. గేటర్ అంటే బయటికి రావడం. కళ్ళు ఇట్లా బాగా ఇట్లా కిందకి వచ్చేటట్టు బాగా పెద్దగా ఇలా బయటకు వచ్చేస్తాయి. దాన్ని చూడడానికి చెప్పవచ్చు థైరాయిడ్ ఉందనేది. నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ 4 రకాలైనవి. 5వ రకం చెప్పండి. చెప్పాను మొన్న, ఇట్లా మర్చిపోతే ఎట్లా ఎగ్జామ్. 5వ రకం థైరాయిడ్ ఎలాగ? ఏ రావు. ఒక చంకల గడ్డ వస్తే ఒక ఆయన డాక్టర్ దగ్గర పోతే ఆ అమ్మాయికి వచ్చింది. చూపించమ్మా అని చూపించింది ఇక్కడ గడ్డ. గడ్డని చూడడానికి చెప్పేసాడు, ఇది గుల్మం అమ్మ అన్నాడు. గుల్మం అంటే అదేంటిది? స్ప్లీన్. హార్ట్ కింద స్ప్లీన్ ఉంటుంది, ఇట్లా మన కీరాకాయ లాగా ఉంటుంది, అది ఉందని చెప్పేసి. గడ్డల్ని బట్టి రోగాలను బట్టి డాక్టర్స్, మంచి మంచి డాక్టర్స్ మన దగ్గర. నా దగ్గర పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ డాక్టర్స్ ఇద్దరు. అంటే నేను వాళ్ళ దగ్గర ఉన్నా, సారీ మా గురువులు వాళ్ళు ఫోన్ చేస్తే చెప్తుంటారు నాకు. అప్పుడప్పుడు ఏమైనా డౌట్ ఉంటే చెప్తాను. కార్ ఆపుతారా? కార్ పక్కన ఆపినా చెప్పవు, ఏం సంగతి ఫ్రీయా సరే కారు పక్కన ఆపిని చెప్పి అట్లా ఆన్సర్ ఇస్తుంటారు నాకు గురువులు, పూజ్యులు. నెక్స్ట్ 5వ రకం థైరాయిడ్ ఏనుగు తొండం అంత చేయి అయిపోతుంది. ఒక చేయి లావ్ అయిపోతుంది. 3 పేషెంట్స్ ఉన్నారు మా దగ్గర, ఇక్కడే పక్కనే ఉన్నారు, మా క్లాస్ పక్కనే ఉన్నారు. ఇంత లావ్ అయిపోతుంది, ఒకటే చేయి ఇంత లావ్ అవుతుంది. దాన్ని చూడడానికి గుర్తుపెట్టేయచ్చు. ఆమె చేయి ఒక సన్నగా ఉంటే ఒక లావు ఉంటుంది, ఇంత లావు ఉంటే థైరాయిడ్ ఉందని చెప్పేయచ్చు. మనకేం తెలుసు? థైరాయిడ్ 3 రకాలు తెలుసు. ఏది? సన్నగా అవుతారు, లావుగా అవుతారు, కంఠం చుట్టూ ఇట్లా వాపు వస్తుంది, అది గేటర్ థైరాయిడ్. వచ్చేసిందిలేగా, చేయి లావు ఉందో, కంఠం లావు ఉందో, సన్నగా అయ్యారో లావుగా తగ్గాల. హైపోథైరాయిడ్ తొందర తగ్గిపోతుంది. హైపర్ థైరాయిడ్ హైపోథైరాయిడ్లో లావు అవుతుంది, మందగిస్తుంది. ఏది? గ్రాండ్ మందగించినప్పుడు లావు అవుతారు. ఎక్కువ పని చేస్తాడు, ఎక్కువ స్పీడ్ నడుస్తాడు, ఎప్పుడైనా వెయిట్ ఉంటాడా, సన్నగా అయిపోతాడు. హైపర్లా సన్నగా అయిపోతాడు, విపరీతంగా సన్నగా అయిపోతారు. ఒకటే 15 కిలోలు తగ్గిపోతారు. హైపోలో లావు అవుతారు. ఎంత తిన్నా కూడా సన్నగా, ఎంత తిన్నా కూడా సన్నగానే ఉంటారు. జై శ్రీరామ్. ఎంత తిన్నా సన్నగానే ఉంటారు అంటే థైరాయిడ్. ఫస్ట్ ఎవరైనా ఒబిసిటీ వచ్చిన వాళ్ళు, సార్ నేను బరువు ఎట్టదాకా, చాలా మంది వచ్చారు నా దగ్గర, సార్ నేను బరువు ఎట్టదాగాల అని వస్తారు. ఫస్ట్ నీకు థైరాయిడ్ ఉందా చెప్పు అంటాం. ఉన్నది అంటాం. ఫస్ట్ థైరాయిడ్ తగ్గించుకో. బరువు ఎట్లా పెరిగినావు? థైరాయిడ్ వచ్చినాక బరువు పెరిగినావు. వాళ్ళకి ఎప్పుడే కానీ ఒబిసిటీ డైటే కానీ, ఒబిసిటీ ఎక్సర్సైజ్ కానీ చెప్పకూడదు. మామూలు చెప్పినా సరిపోతుంది, కానీ వాకింగ్ లాగా చిన్న చిన్నవి. థైరాయిడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలా, ప్రత్యేకత దృష్టి అంతా థైరాయిడ్ మీద పెట్టి థైరాయిడ్ తగ్గించేస్తే వాళ్ళు నార్మల్ అవుతారు. లేకపోతే కాదు, చాలా లావ్ అయిపోతారు, పట్టించుకోరు. టాబ్లెట్ వేసుకుంటున్నా కదా అంతనే కదా అని అనుకుంటారు అనమాట. కానీ హైపోథైరాయిడ్ చాలా లావు. హైపోథైరాయిడ్ వచ్చిన లక్షణాలు: జుట్టు రాలుతుంది, చీటికి మాటి గుండె దడదడ కొట్టుకుంటుంది. శకుంతలమ్మ రాసుకో. జుట్టు రాలుతుంది. ఎందుకని జుట్టు రాలుతుంది? హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్లనే థైరాయిడ్ వస్తుంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్తోనే జుట్టు రాలుతుంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్తోనే కాన్స్టిపేషన్ వస్తుంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్తోనే మనిషి లావు అవుతాడు. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్తోనే మనిషి సన్నగా అయిపోతాడు. సన్నగా ఎందుకైండు? హార్మోన్స్ ఇంబ్యాలెన్స్తోనే అయిండు. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్తో లావు అవుతాడు. కాబట్టి చీటికి మాటి గుండె దడదడ కొట్టుకుంటుంది, జుట్టు రాలుతుంది, కాన్స్టిపేషన్ వస్తుంది, గైనిక్ ప్రాబ్లం వస్తుంది. అందుకని థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పిల్లలు గారు అంటారు. ఏంటంటే జస్ట్ ఒక నిమిషం అండి, కిషోర్ గారు లైన్లో ఉన్నారు. రేపటి ప్రోగ్రామ్ ఎగ్జామా లేకపోతే యోగా ఇదేంటిది యజ్ఞమా చెప్తారంట. లింక్ పంపిస్తా అంటున్నాడు. అప్పటి ఇది క్లోజ్ అయితే అది పంపిస్తారు.
జాక్ ఫ్రూట్ తింటే పైనాపిల్ తగ్గుతుంది. జాక్ ఫ్రూట్. థైరాయిడ్ మెడిసిన్ రాసుకోండి. ఫస్ట్ అయితే రాసుకోండి. త్రిక్కట్టు 50 గ్రామ్స్. త్రిక్కట్టు 20 మిరియాల పిప్పల్ని త్రిక్కట్టు అంటారు. కనీసం జాక్ ఫ్రూట్ తింటే థైరాయిడ్ తగ్గుతుంది. త్రిక్కట్టు 50 గ్రామ్స్ 20 మిరియాల పిప్పలని త్రిక్కట్టు అంటారు. త్రిక్కట్టు 50 గ్రామ్స్. త్రిక్కట్టు ఎవరైనా తినవచ్చు. 20 మిరియా ఫస్ట్ అన్నం ముద్దలు వేసుకొని తింటే బరువు పెరగారు. థైరాయిడ్ లైఫ్లో రాదు. బైహేడా తానికాయ 20 గ్రామ్. తానికాయ అందరు రాసుకోవాలి. మీకు థైరాయిడ్ లేదని వదిలేయొద్దాన్ని. ప్రవల్ల పిస్తి 10 గ్రామ్స్. ప్రవల్ల పిస్తి అంటే పగడం పౌడర్. పగడం ఆడపిల్లలు మంగళసూత్రం పక్కన పగడం వేసుకుంటారు. త్రికట్టు 50 గ్రామ్స్. బైహేడా 20 గ్రామ్స్. ప్రవల్ల పిస్తి 10 గ్రామ్స్. త్రికట్టులో సెంటి మిరియాలు పిప్పళ్ళు ఉంటాయి. సమాన మాత్రలు తీసుకోవాలి. 20 మిరియాలు పిప్పళ్ళు. పిప్పళ్ళు అంటే లవంగాలు లాగానే ఉంటాయి. రేపు చూపిస్తాను మీకు. నేను రేపు చూపిస్తాను. కొందరు పిప్పళ్ళు అని తెలియదు. స్ట్రాంగ్ ఉంటుంది. లవంగలాగానే ఉంటుంది. హెడ్ ఉంటుంది. చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కారం కన్నా ఘాటు మిరియాలు ఉంటాయి. మిరియాల కన్నా ఘాటు పిప్పళ్ళు ఉంటాయి. నోట్లు వేసుకొని చిన్న ముక్క వేసుకొని నోటు తిమ్మిరి పడుతుంది. అంత ఘాటుగా ఉంటాయి. ఈ మూడుని కలిపేయాలి. 3 పౌడర్స్ ఉంటాయి. రెడీమేడ్ దొరుకుతాయి పతంజలిలో. 3 పౌడర్స్ కలిపేయాలి. కలిపేసి ఎన్ని గ్రామ్స్ అయినాయి? 80 గ్రామ్స్ అవుతాయి. అంటే 60 పొట్లాలు కట్టుకోవాలి. మనం కట్టలేం పొట్లం. కట్టిరా పొట్లం అంటే 3 నెలలు 6 నెలల వరకు పొట్లం కట్టారు. కానీ ఒక ప్లేట్లు వేసుకొని 60 సార్లు ఇందులో కొన్ని తీసి అందులో వేయాలి. వేరే ప్లేట్లో మీకు అర్థమవుతుంది. 1 గ్రామ్ పైన పౌడర్ తీసుకోవాలి. ఏది? త్రికట్టు బహేడా ప్రవల్ల పిస్తి. 1 గ్రామ్ పౌడర్ తీసుకొని తేనెలు వేసుకొని స్పూన్ తేనెలు వేసుకొని నాకేయాలి. నాకేస్తే ఎప్పుడు బిఫోర్ ఫుడ్ విత్ హానీ నాకేస్తే థైరాయిడ్ తగ్గుముఖం పడుతుంది. థైరాయిడ్ ఎక్సర్సైజ్ అని చెప్పండి. బహేడ తర్వాత ప్రవల్ల పిస్తి అంటే పగడం పౌడర్. అది మీరు మెడల్ వేసుకుంటారు. ఆడపిల్ల మంగళసూత్రం పక్కన పగడాలు ఉంటాయి. ప్రవల్ల పిస్తి త్రికట్టు 50 గ్రామ్స్. బహేడ అంటే తానికాయ 20 గ్రాములు. ప్రవల్ల పిస్తి 10 గ్రామ్స్. ప్రవల్ల పిస్తి అన్నీ దొరుకుతాయి. పతాంజలి రెడీమేడ్ దొరుకుతాయి. అన్ని తెచ్చిచ్చినాం కూడా. జ్యోతమ్మకి తెలుసు. మన దగ్గర మన క్లాస్ ఒక పేషెంట్ మీరే తెప్పించారు ఎవరి కోసం. 3 కలిపితే 80 గ్రాములు అవుతాయి. 80 గ్రాములని 60 పొట్లాలు చేసుకోవాలి. 60 పార్ట్స్ చేసుకొని బిఫోర్ ఫుడ్ విత్ హనీ తినక ముందు బిఎఫ్ అని రాస్తే బిఫోర్ ఫుడ్, ఏఎఫ్ అని రాస్తే ఆఫ్టర్ ఫుడ్ అని రాసుకుంటారు. బిఫోర్ ఫుడ్ విత్ హనీ. మీరు ఆ ట్యాబ్లెట్స్ మానేయొద్దు. డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ మానేయొద్దు. ఇవి తింటుంటేనే దీనికి దానికి వేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో 15 నిమిషాల గ్యాప్లో వేసుకోవాలా. చేస్తూనే ఉండాలా. తగ్గిపోద్దండి. థైరాయిడ్ ఎంతోమంది తగ్గించాం. థైరాయిడ్ దాని రేంజ్లో నార్మల్ ఉంటుంది. థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఎవరే కానీ గేటర్ థైరాయిడ్ ఉండని, మామూలు థైరాయిడ్, ఏది హైపోథైరాయిడ్ ఉండని, ఆవాల నూనె కర్పూరం ఆయిల్ వేసి పెట్టమన్నాను కదా. నొప్పి ఎక్కువ ఉంటే ఆవాల నూనె కర్పూరం వేసి రాయండి. నొప్పి ఎక్కువ ఉంటే. నొప్పి లేదనుకోండి మామూలుగా ఆవాల నూనెతో మ్యాసేజ్ చేసుకోవాలి గొంతుని. ఇందులో T3 T4 హార్మోన్స్ ఇందులో ఉంటాయి కదా. టీహెచ్ఎస్ ఇక్కడ ఉంటుంది కదా. అక్కడ పైన ఇక్కడ మర్దన చేసుకోండి ఆవాల నూనెతో. నొప్పి కానీ ఎక్కువ ఉంటే కర్పూరం ఆయిల్తో గొంతు మీద మ్యాసేజ్ చేసుకోండి. లేకపోతే మామూలు నూనెతో మర్దన చేసుకోండి. తగ్గిపోతుంది. రాను ఏ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా మామూలు ఆవాల నూనెతో గొంతు పైన మ్యాసేజ్ చేసుకోవాలి. థైరాయిడ్ వస్తే అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది. చాలామందిగా చూశాను ఆడపిల్లలకు మీసాలు వచ్చేసినాయి. చూడగానే చెప్పొచ్చు. రాసుకోండి. ఇది ఒకటి 6వ రకం. 5 రకాలు చెప్పాను ఇంతవరకు. 6వ రకము మీసాలు గడ్డాలు వచ్చేస్తే ఆడపిల్లలకు కూడా వచ్చినాయి కూడా. నా దగ్గర ఉన్నారు కూడా మీసాలు గడ్డాలు. అలా చూస్తేనే థైరాయిడ్ ఉందని చెప్పాను.
ఓం అండి. మీకు ఒక లింక్ పంపించాను. స్టేట్ ఆఫీస్ వాళ్ళు ఒకసారి మీటింగ్లో మాట్లాడతారన్నారు. దానికోసం మీరు అందరు జాయిన్ అవ్వండి. వీడియో ఆన్ చేయండి. ఇది క్లోజ్ చేసి అది ఆన్ చేయండి. నేను ఇప్పుడు మీకు మన గ్రూప్లో లింక్ పెట్టాను. ఇది క్లోజ్ చేసి దాంట్లో జాయిన్ అవ్వండి. ఒక 15 నిమిషాలు సార్ వాళ్ళు మీతో మాట్లాడతారంట రేపటి ప్రోగ్రామ్ గురించి. ఓం అండి. అందరూ జాయిన్ కావాలి. ఓం ఇందా చెప్పారు తత్వాలు చెప్పమని చెప్పు. కనిపిస్తుందా అండి? మీకు ఫోటో కూడా పంపించేశారుగా, మీకు ఫోటో కూడా పంపించేశారు. దాన్ని మీరు జిరాక్స్ తీసుకోవచ్చు. జిరాక్స్ తీసుకుంటే ఇక్కడనేమని చక్రాలు ఉన్నాయి, ఈ సైడ్ అయిన చక్రాలు ఉన్నాయి. ఇక్కడ మూలాధార చక్రం, స్వాదిష్టాన్, మణిపుర, హృదయ, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం. దీనికి ఆపోజిట్లా మూలాధార చక్రం పృథ్వీతత్వం, కింద కూర్చున్నారు కదా పృథ్వీతత్వం. జలతత్వము విశుద్ధ చక్రం, స్వాదిష్టాన్ చక్రం. స్వాదిష్టాన్ చక్రంలో జలం ఉంది. అగ్నితత్వము, అగ్ని మణిపుర చక్రం. పొట్ట ఎప్పుడు వేడిగా ఉండాలిగా. నీ ఫోన్ ఆఫ్ చేయి. అగ్నితత్వము. తర్వాత వాయుతత్వము. ఏది? విశుద్ధి ఆకాశతత్వం. ఆజ్ఞా చక్రం మనసు. సహస్ర చక్రము ఆత్మతత్వము. మీకు ఫోటో కూడా పంపడం జరిగింది. దీన్ని చూసుకొని ఇలాంటి చార్ట్ చేసుకోండి, చిన్నది చేసుకోండి, మరి ఇంట్లో పెట్టుకోవడానికి. ఎక్కడైనా క్లాస్ చెప్పడానికి వెళ్తే కూడా ఎంబడి తీసుకెళ్ళొచ్చు. సరేనా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఈ చక్రాలన్నీ దీనిపైన ఉంటాయి. ఎలాగ ఉంటాయి? వెన్నుపూస పైన ఉంటాయి. ఇలా చక్రాలు చెప్పడం కింది నుండి చెప్పాలా. మూలాధార్, స్వాదిష్టాన్, మణిపుర, అనాహత హృదయ్, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రము. అగ్ని పొట్టతత్వము. అగ్నిలు టోటల్ 13 అగ్నిలు ఉంటాయి. రీసౌండ్ ఎందుకు వస్తుంది? టోటల్ 13 అగ్నిలు ఉంటాయి. పంచభూతాలు జల్, పృథ్వీ, ఆకాశ్, వాయు, అగ్ని. పంచభూతాలు అగ్ని. జల్ అడగొచ్చు. అగ్నిలు ఎన్ని ఉంటే 13 అగ్నులు రాయమంటే అడగొచ్చు. పంచభూతాలు అగ్నులు. సప్త ధాతువులు అగ్నులు. రస, రక్త, మాంస, మేధ, హస్తి, మజ్జ, శుక్ర, ఇవి ధాతువులు, ఇవి అగ్నులు. లాస్ట్ 13వ అగ్ని జఠరాగ్ని. పొట్ట జఠరాగ్ని. 13 అగ్నులు ఉంటాయి. పంచభూతాలు 5 అగ్నులు, సప్త ధాతువులు 7 అగ్నులు, జఠరాగ్ని 1 అగ్ని. చెప్పండి. ఇంకా ఎనీ డౌట్? చెప్పిన సబ్జెక్ట్లో చెప్పండి. థైరాయిడ్ సబ్జెక్ట్ ఇలా బ్రేక్ అయింది. బీపీ కోసం చెప్పాను, రేపు థైరాయిడ్ కోసం చెప్తాం, మళ్ళీ కంప్లీట్ చేస్తాము. షార్ట్ 10 ఎందుకు 7 ఎందుకున్నాయి? 8 ఉన్నాయి. 9 తత్వాలు లేవు. కాదు. ఎన్ని చక్రాల పైన తత్వం? 8 చక్రాలకు 8 తత్వాలు చెప్పాం. అవునా? ఇంకా సైన్స్ ఏం చెప్తుంది? 7 చక్రాలే అంటుంది. అనాహత హృదయ చక్రం ఒక చక్రం తగ్గించింది.
అనాహత చక్రం వేరు, హృదయ చక్రం వేరు. కనిపిస్తుందా? అనాహత చక్రం, హృదయ చక్రం. తత్వం మాత్రం వాయుతత్వమే అని పెట్టి. ఫస్ట్ మూలాధార చక్రం పృథ్వీ తత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశ, మనసు, ఆత్మతత్వము. ఎన్ని తత్వాలే? ఎన్నైనా? 1 2 3 4 5 6 7 7. ఇక్కడ చక్రాలలో మాత్రము అష్టచక్ర నవ ద్వారా దేవానాం. చక్రాల్లో కరెక్టే వినండి. చక్రాలలో 8 చక్రాలు, తత్వాలలో 7. ఒక అనాహత హృదయ చక్రం కలిపి వాయుతత్వమే 7 చక్రాలు. సరేనా? ఇంకా డౌట్ ఉంది ఏమన్నా? అందుకే డైరెక్ట్ మీ ఫోటో పంపించడం కూడా జరిగింది. నెక్స్ట్ సమాప్తం. ఓం అండి. ఓం. చూడొచ్చు. అదే చెప్తున్నారు. యజ్ఞం చేయని వాళ్ళు చూడండి. దగ్గరున్న వాళ్ళు, మా శిబిరం దగ్గరున్న వాళ్ళు జ్యోతి, శిరీష, శశికళ, సువర్ణ వీళ్ళు రావచ్చు. దేవేందర్ బాబాయ్, తనిష్ రావచ్చు. అవునవును రావచ్చు. మీకు రావడం వీలు కాకపోతే అక్కడే ఉండి చూడండి. గురూజీ మాట్లాడతారంట. ఒక నిమిషం. ఓం. ఇందాక అడిగారు యజ్ఞం చూడవచ్చా అని. యజ్ఞము ఆడపిల్ల ఋతు సమస్యలు ఉంటే కూడా చూడవచ్చండి. యజ్ఞం చేయించే వాళ్ళు బ్రహ్మ, యజ్ఞం చేసేవాళ్ళు బ్రహ్మ. ఇప్పుడు మా దేవేందర్ సార్ మాకు యజ్ఞం చేస్తుండే సమిధలన్నిచ్చి, ఆయన బ్రహ్మనే. చేసేవాళ్ళు బ్రహ్మ, చేసే పంతులు బ్రహ్మ, చూసేవాళ్ళు కూడా బ్రహ్మ. ఇంకోటి యజ్ఞం చేసేటప్పుడు స్వాహ అంటాం. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహ. స్వాహ అని అందరు తప్పకుండా అనాలా. స్వాహ అన్నప్పుడే సమిధలో అవనం పొడు ఏదో వేయాలి. స్వాహ అన్నప్పుడు వేయాలా. మీరు రాలేనప్పుడు స్వాహ మాత్రం కంపల్సరీ అనాలా. ఎక్కడికి? ఈడికి వస్తారా? ఎవరు వస్తారు? శంకర్ సారా? ఈడుకో వీలున్న వాళ్ళు రండి. ఇక్కడ వీళ్ళని వాళ్ళు ఇంటికాడ నుంచో చూడండి. మ్యాక్సిమం రండి. మా శిబిరం కూడా చూసినట్టుంటారు దగ్గర ఉన్న వాళ్ళు. 6:45 కాకపోతే కొంచెం 15 నిమిషాలు రాగలగొచ్చు దగ్గర ఉన్న వాళ్ళు. రండి, కొంచెం లేట్ అయినా రండి. మా క్లాస్ చూసినట్టుంటుంది. చాలా పవిత్రమైన స్థానం మాది. ఏం చెప్పాను? యజ్ఞం చేయించే వాళ్ళు బ్రహ్మ, సమిధలు తెచ్చిన వాళ్ళు. చేసేవాళ్ళు బ్రహ్మ, ఎవరు? పంతులు గారు కూడా బ్రహ్మ, చూసేవాళ్ళు కూడా బ్రహ్మ. స్వాహ అన్నప్పుడు వేయాలా. ఏ మంత్రంతో వచ్చి దాని మీద లాస్ట్ స్వాహ అంటారు. స్వాహ అన్నప్పుడు ఈ సమిధలు వేయాలా. బాగా గుర్తుపెట్టుకొని దాంట్లో మనకు పూర్తి ఫలితం వస్తుంది. కానీ మగపిల్లలు మీరు ట్రాక్టర్ వస్తే కూడా షెడ్ తిప్పేస్తే మంచిది. ఆ ఆవిరి అంతా నెయ్యి ఆవిరిగిన తగలాలి, మన బాడీకి తగలాలి. చూసారు కదా పిక్చర్స్లలో సాధువులు సన్యాసులు చేస్తారు. ఎవరినైనా పైన ఏమన్నా ఉంటుందా? ఏముండదు. ఊరికే పంచం మీదే చేస్తుంటారు. అలాగే పంచం మీద మేము చాలా యజ్ఞాలు చేసినాం. గంటలు చేసినాం. 4-5 గంటలు చేసినాం ఒక యజ్ఞం. చాలా చేస్తుంటాం మేము ముందు. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్ ఉందా? చెప్పండి. ఓకే అండి, మన క్లాస్ సమాప్తం చేస్తున్నాను. దగ్గరున్న వాళ్ళు దయచేసి రావచ్చు. ఆడవాళ్ళు, మహిళలు చీర కట్టుకోనండి, మగవాళ్ళు పంచలు కట్టుకోనండి. దగ్గర మనకు చాలా మంది ఉన్నారు. శశికళ మేడం, స్వర్ణ, జ్యోతి, శిరీష, దేవేందర్ సార్, తనిష్ కుమార్ గారు, వీళ్ళు మాకు అందరికి దగ్గర ఉన్నారు. జ్యోతి మ్యామ్ మీరు ఉన్నారా లైన్ లో? మీరు వైఫ్ అండ్ హస్బెండ్ రావచ్చండి. జ్యోతి గారు ఉన్నారా లైన్ లో? ఓం జ్యోతి గారు, మీరు మీ హస్బెండ్ రావచ్చండి, ఇక్కడ పాల్గొనొచ్చు. శశికళ మేడం గారు ఉన్నారా లైన్ లో?
శశికళ గారు, మేడం మీరు మీ సార్ రావచ్చు మేడం. ఓకే, స్వర్ణ మేడం గారు కూడా ఇక్కడే ఉంటారు. ఇంకా దేవేందర్ సార్ గారు, మీరు మీ శ్రీమతి గారు వచ్చి జాయిన్ అవుతే చాలా మంచిది. ధన్యవాదాలు. ఓమండి, క్లాస్ సమాప్తం చేస్తున్నాను.